మంచిది. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. కీర్తన 84వ అధ్యాయము ఒకసారి 5వ వచనాన్ని చదువుకుందాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు, వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయముగా చేస్తారు. తొలకరి వానులు కప్పును వారు నానాటికి బలాభివృద్ధి పొంది. కొట్టండి ప్రభువుకి చప్పట్లు, ప్రభువుకి కొట్టండి. ఆపండి ఆపండి, ఖర్చు లేదుగా. ఎంతసేపు కొడతారు, కొట్టలేదు, కాసేపు కొట్టమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమన్నదంటే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వాళ్ళు యాత్ర చేయుచు నడిపించబడతారు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. 10 ఇల్లులుంటే ధన్యులు అని బైబిల్ చెప్పట్లా, 4-5 ఫ్లాట్లుంటే ధన్యులని బైబిల్ చెప్పట్లా, 10 శవరీలు బంగారం ఉంటే ధన్యులని బైబిల్ చెప్పట్లా, లేకపోతే 10 ఎకరాల పొలం ఉంటే ధన్యులని బైబిల్ చెప్పట్లా. ఒకవేళ 5 మంది కుమారులు ఉంటే అబ్బా ఎంత ధన్యులు అంటారు అని చెప్పట్లా. 4 ఆడపిల్లలు ఉంటే దరిద్రుడా అని చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాపించాడంటే, దేవుని వలన బలము నొందే మనుషులు ధన్యులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ధన్యులు అని మనం ఒకసారి బైబిల్ని క్షుణ్ణంగా ఆలోచన చేస్తే, వీరు ధన్యులు, వీళ్ళు సియోనులో కనబడతారు, వీరి యాత్ర ఆశీర్వాదకరంగా ఉంటుంది, వీరి ప్రయాణములో మహిమ ఉంటుంది, వీరు దీవెనకరంగా ఉంటారు. అందుకనే నీ వలన మనుషులు, నీ వలన బలము నొందే మనుషులు వాళ్ళు ధన్యులు. అవి రాజ్యాలైనా, ప్రభుత్వాలైనా, ప్రజలైనా, న్యాయకులైనా, ఎవరైనా సరే దేవుని వలన బలము నొందే మనుషులు భూమి మీదే కాదు పరలోక రాజ్యాన్ని చేరే ధన్యులై ఉంటారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. నా దేవుడి మిమ్ములను ఆయన వలన బలము నొందే మనుషులుగా మార్చునుగాక. మంచిది. మీరు ఒకరికెళ్ళి ఒకరు చూసి చెప్పుకోండి, దేవుని వలన నువ్వు బలాన్ని పొందుకుంటావని. ఇదిగో సీరియస్గా చెప్పుకోమాకండి, కొంచెం చెప్పుకో, నీ దేవుని వలన నీకు బలము కలుగుతుంది. పాస్ గారు మేము ఇప్పుడు తక్కువ కొన్నావా ఏంటి, చూడు మేము ఎట్టున్నాం, మాకేం బలం తక్కువైందని మీరు అనొచ్చు. మాత్రలో బలం ఉంది. అలాగే జీడిపప్పు, లేకపోతే పిస్తా పప్పు, బాదం పప్పు, గన్నేరు పప్పు ఇవి ఉన్నాయి కదా, ఈ పప్పులు తింటే వచ్చింది బలం. కానీ నేను చెప్పే బలం బాహ్య సంబంధమైంది కాదు, శరీర సంబంధమైంది కాదు, కృప వలన కలిగే బలం. ఆమేన్. అందుకనే బైబిల్లో రాయబడింది, బలం రావాలంటే ఏంటంటే 4 బిర్యానీ ప్యాకెట్లు పట్టుకుంటూ వస్తుంది, పెద్ద విషయం అది కాదు, దేవుని వలన బలం పొందాలి. అందుకనే దేవుని వలన బలము నొందిన ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు నడిచాడు. కోటో చప్పట్ల ప్రభుకి హల్లెలూయా. అందుకని మనకి కావలసింది ధనము కాదు, సిరి సంపద కాదు, ఆస్తి కాదు, అంతస్తులు కాదు, సౌఖ్యము కాదు. ఈ లోకంలో కావలసింది మనకి పేరు ప్రఖ్యాతులు కాదు. ఈ లోకంలో మనకి కావలసింది అంత చందాలు కాదు, ఏమండి ఐశ్వర్యము కాదు, లేకపోతే మనులు మాణిక్యములు కాదు, వజ్ర వైఢూర్యములు కాదు, లేకపోతే ముత్యములు కాదు. మరి ఏమి కావాలి అంటే బైబిల్ చెబుతుంది, దేవుని వలన మీరు బలాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు బలాన్ని పొందుకోవాలి అని నేను ప్రార్థన చేసుకుంటుంటే ఒక మాట నాకు కనపడింది, మీకు చూపిస్తాను. ఏబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదవండి త్వరగా. ఏబు గ్రంథం. వాళ్ళందరూ నిమిషంలో చనిపోతారు. మధ్యరాత్రి ప్రజల్లో కల్లోరం లెగుస్తుంది. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. ఇక్కడ ఒక మాట చెప్తానేనండి. ఇప్పుడు మనము ఏ రాత్రి ఉన్నాం? ఇప్పుడు మనం రాత్రి ఉన్నాం, పగలున్నాం. ఇప్పుడు ఏమండి ఏందండి మీరు చెప్పరు? ఇప్పుడు మనం రాత్రులు ఉన్నాం, పగలున్నామా? ఇప్పుడు రాత్రి ఉన్నాం. ఇప్పుడు టైం మనకు 9 అయింది. బైబిల్ సెలవిస్తుంది మధ్యరాత్రి. యేసు ప్రభు మధ్యరాత్రి ఆకాశానికి వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఒక్కసారి కడబోరు మురుగుతుంది. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరిస్తుంది, బలహీనమైన ఈ శరీరం బలాన్ని ధరిస్తుంది.
ఇదిగో ఘనహీనమైన ఈ శరీరము దేవుని వలన కలిగే ఘనతను ధరిస్తుంది. అక్షయ శరీరముగా మారి క్షణములో రెప్పపాటున మనం ఏమైపోతామంటే అందరూ చూస్తుండగానే మనము బలవంతులుగా మారి ఒక్క రెప్పపాటులో యేసయ్య దగ్గరికి కొనిపోబడతాము. మరి ఒక్క నిమిషంలో చనిపోయే వాళ్ళు ఎవరు అంటే దేవుని వలన బలాన్ని పొందని వారు, దేవుని బలాన్ని వద్దనుకునేవారు, దేవుని బలము కాదనుకొని త్రోసివేసేవాళ్ళు, దేవుని బలము చేత నింపబడిన వారు ఏమవుతారంటే ఆ రాత్రి విడవబడతారు. ఆ రాత్రి వాళ్ళు ఏమైపోతారంటే విడవబడతారు. కానీ దేవుని వలన బలాన్ని పొందిన వారు దైవికంగా బలవంతులై కొనిపోబడతారు. కొట్టండి చప్పట్లు ప్రభు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అందుకని ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు రాకటికి కొనిపోబడేది ఎవరో? ఏముంది ఇక్కడ? ఎవరు కొనిపోబడేది ఎవరు? బలవంతులు దైవికంగా. అంటే ఏ బలం ఇది? ఆయన వలన కలిగే బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని వలన బలాన్ని పొందుకోవాలి, దేవుడు మనల్ని బలపరచాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలుగుతాను. ఆయన బలపరచకపోతే నేను ఏమీ చేయలేను. ప్రియమైన తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని వలన బలాన్ని పొందుకోవాలి. ఆమేన్. బలము పొందుకుంటే మనం ఏమవుతాం? కొనిపోబడతాం. యేసు ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు మనం మధ్యాకాశంలోకి కొనిపోబడతాం. ఎలా కొనిపోబడతాం అంటే బలవంతులు, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు ఎవరో దైవికంగా ఉంటారో అంటే బలవంతులు దైవికంగా కొనిపోబడతారంటే అర్థమైందంటే ఎవరు దైవికంగా ఉంటారో వాళ్ళు బలాన్ని పొందుతారు, వాళ్ళు కొనిపోబడతారు. ఒకవేళ దైవత్వము లేక, దైవికంగా నడవక, దైవికంగా జీవించక, దైవికంగా తన ప్రవర్తన లేకపోతే బలాన్ని పొందలేడు, వాళ్ళు విడవబడతారు. వీళ్ళకి శ్రమ కలుగుతుంది, 660 ముద్ర వస్తుంది. కానీ మనము దైవికంగా బ్రతికితే దేవుడైన యేసయ్య మనకి బలాన్ని ఇస్తాడు. మనం దైవికంగా జీవిస్తున్నాం కనుక దైవికంగా బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. మనం ప్రభుతో పాటు జీవిస్తాం. చెప్పండి గట్టిగా, చెప్పండి ఆమేన్. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. మీరు చూస్తున్నారా? ఎక్కడ పట్టిన మరణాలు, ఎక్కడ పట్టిన శ్రమలు, ఇవన్నీ రాకడకు సూచనలు. యేసు ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు మనం రెప్పపాటును కొనిపోబడతాం. లేదా ఒకసారి పగటిపూటే వస్తాడు, రెప్పపాటును కొనిపోబడతాం. పగలు రాత్రి కలిసి ఉన్న రోజు ఉందా? పగలు రాత్రి కలిసి ఉన్న రోజులు ఉన్నాయా? రోజుందా? ఏదండి ఎవరు చెప్పరు? ఉంది. ఎందుకు లేదు? ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత 9 అయింది. అమెరికాలో వాళ్ళకి తెల్లారుతుంది. అంటే అటు ఆ పరిశుద్ధులు, ఇటు ఈ పరిశుద్ధులు అందరూ కలిసి ఒకే క్షణంలో కొనిపోబడతారు. ఎవరు అంటే బలవంతులు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం కొనిపోబడాలంటే దేవుని వలన మనం బలవంతులము కావాలి. మరి దేవుని వలన మనం బలవంతులం కావాలంటే మనం ఏం చేయాలి పాస్టర్ గారు? దేవుని బలం మనకి ఎలా కలిగిద్ది? దేవుని బలాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ చేయాలి, ఒకవేళ వాటర్ రావాలంటే ట్యాబ్ తిప్పాలి, లేకపోతే నెలసరి జీతం రావాలంటే ఆ నెలంతా మనం జాబ్ చేయాలి. మరి దేవుని వలన బలం ఎలా కలిగింది మనకి అని మీరు అడిగితే రండి, ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. మొదటి మాట, ఎవరికి దేవుడు బలాన్ని ఇస్తాడు? త్వరగా చెప్పు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. గట్టిగా చదవాలమ్మ, గట్టిగా చదువు. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊర కొండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ము కొనుట వలన ఏంటక్క చదువక అది బలం ఎవరికి కలిగిద్ది? అర్థం కాల, మరలా నేను చదువుతాను, మీరికెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడిదరు, మీరు ఓరకుండి నమ్ము కొనుట వలన మీకు బలము కలుగును. ఇప్పుడు బలం ఎవరికి కలిగిద్ది? యేసయ్యను నమ్ముకుంటే కలిగిద్ది. యేసయ్యను మనం నమ్మామనుకోండి, యేసయ్యను మనం నమ్ముకున్నాం కదండి, ఆయన సంపూర్తిగా నమ్ముకుంటే మనకు బలం కలిగిద్ది. మరి మేము కూడా నమ్మాము. కొందరు నమ్ముతారు, సినిమాలు చూస్తారు, నమ్ముతారు, సీరియల్ చూస్తారు, నమ్ముతారు, పేకాట ఆడతారు, నమ్ముతారు. ఏమండి? నమ్మటాన్ని నమ్ముతారు, గొడవలు ఆడతారు, నమ్ముతారు. ఏమండి?
అసలు అదుపు లేకుండా జీవిస్తారు, నమ్ముతారు, చేసేయని చేస్తూనే ఉంటారు, నమ్ముతారు, నమ్మేమండి మేమా అంటారు, కానీ జరిగేయని జరుగుతుంది. అలా కాదు, నమ్మిన మనలో క్రియ ఉండాలి. ఆమేన్. ఇప్పుడు నమ్మిన మనలో క్రియ ఉండాలి. బాప్తిసం తీసుకోకముందు గొడవలాడే వాళ్ళు, బాప్తిసం తీసుకున్న తర్వాత గొడవలాడితే ఇంకా ప్రయోజనం ఏముంది? బాప్తిసం తీసుకోకముందు వడ్డీ వ్యాపారాలు చేసి, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వడ్డీ వ్యాపారాలు చేస్తే ప్రయోజనం ఏముంది? బాప్తిసం తీసుకోకముందు ఎలా ఉన్నామో బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అలాగుంటే నమ్మిన దాంట్లో అర్థం ఏముంది? అలా కాదు, మనలో ఒక మార్పు రావాలి. ప్రభు ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారిమై ఉండాలి. ఎలా ఉండాలి? మనం బాప్తిసం తీసుకున్న మనం ఎలా ఉండాలంటే శిశువును పోలి ఉండాలి. అని జల్లుగా అర్చుకోమని కాదు నేను చెప్పేది, అని జల్లుగా అర్చమని కాదు చెప్పి, శిశువును పోలి ఉండాలంటే శిశువు లాంటి మనసు కలిగి ఉండాలి. చెప్పండి, గట్టికి వెళ్ళి చెప్పండి. ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళా, ఆమె వచ్చింది, అయ్యా అయ్యా ఇక్కడ నొప్పి వస్తుంది అయ్యా, ప్రార్థన చెయ్యా అంటుంది ఒక తల్లి. అబ్బాబా ఇక్కడ వస్తుంది అయ్యా, ప్రార్థన చెయ్యా అంటుంది ఒక తల్లి. ఎప్పుడు వచ్చినా సరే, అయ్యా ఎడ్డెగ్గా ఉందయ్యా, ప్రార్థన చేయా అంటుంది. సరే, నాకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా కూడా ఆమెకి విడుదల కలగట్లా. అరే ఏంటి ఈమెకి ఇలా అని ఒకరోజు నేను అన్నాను, తల్లి ప్రార్థన చేస్తున్నాను, నీకు ఆరోగ్యం బాగట్లేదు అంటున్నా, నువ్వు ప్రభువుని నమ్మావు కదా అన్నా. ఎందుకు నమ్మలేదండి? శనివారం రావట్లేదా, ఆదివారం రావట్లేదా, కానుక ఇవ్వట్లేదా అంటే, నువ్వు కానుక ఇస్తున్నావు, శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది, మరి ఎందుకు నీకు స్వస్థత కలగట్లా అన్న. అదేనయ్యా నాకు అర్థం కావట్లా, కాస్త చెప్పయ్యా అంది. ఇది బాగానే ఉంది, నువ్వు చెప్పాలి కానీ నేను చెప్పాలంటే నేను నీ దగ్గర ఉండలేదు కదా, నువ్వు చెప్పమ్మన్నా. నేను చెప్పలా, ఎప్పుడు పోయినా ఏదో ఒక సమస్య చెప్తుంది. సరే, ఒక నెల ఆగిన తర్వాత విజిటింగ్కి వెళ్ళాను. విజిటింగ్కి వెళ్తే ఇంత పొడవు సొట్ట పెట్టుకుందండి, సొట్ట. ఈ మైక్ కొంచెం తగ్గిద్దిలేండి, మైక్ అంటే దీనికంటే కాస్త తగ్గింది. ఇంత పొడవు సొట్ట పెట్టుకుందండి అని తాగుతుంది. ఏంటది? సొట్ట తాగుతుంది. నాతో ఏమంది? నేను ప్రభువుని నమ్మానంది. ఏం తాగుతుంది? సొట్ట తాగుతుంది అని తాగుతుంది. నేను వస్తా చూసా, ఎంత పొడి ఏంది ఇది అని చూసి, సొట్ట. ఇప్పుడు ఏం చేయాలి నేను అని మొత్తానికి డైరెక్ట్గా వస్తే కలవరపడిపోతారని ఆ గోడ సైడ్ అటు వచ్చి, తల్లి వందనాలు తల్లి అన్న అని సొట్టను తీసి ఇసిరేసింది. ఏం చేసింది? సొట్టను ఇసిరేసింది. అవతల మంచంలో ముసలోడు పండుకున్నాడు, ఆ సొట్ట పోయి పంచలో పడింది. ఎక్కడ పడింది? ముసలోడు పంచలో పడింది. ఏమింక ఇప్పుడు అని లాగింది కదండి, లాగిన దాన్ని లాగే తప్పుడు వచ్చేసాను, అది ఇసిరేసిందండి. నీకు వచ్చిన తర్వాత తల్లి వందనాలు అమ్మంటే అంటుంది. నోరు తెరవట్ల, తెరిస్తే ఏమొచ్చుద్ది కదా, నోరు తెరవట్ల. నేను వచ్చి వందనాలు తల్లి అంటే, ఏంది తల్లి ఏం మాట్లాడట్లేదు, వందనాలు తల్లి అంటే అంటుంది. ఇది బాగానే ఉందని ఇక నేను తల్లి అన్నాను, మాట్లాడుతూ చూశాను. ఏంది అలా కలవరంగా ఉన్నాను? పాస్టర్ గారు వదిలేటట్టు లేడని అట్ట లాగిందని మింగేసేలకే పొగాయ అది ఇడిపోద్ది, అది ముక్కుల్లో నుంచి తెల్లగా వస్తుంది. నేనన్నాను, తల్లి ఏమిటిది అన్నా. మహిమయ్యా అంటుంది. మహిమ ముక్కులో నుంచి వస్తుందా? నేను అంటాను, మీరు ఆలోచించు, అది మహిమ. సరే మహిమ అంది, సరే ఆమెను ఎందుకు కాదు, అది మహిమో పొగో నాకు తెలుసు. సరేలే అని ఇదైతే నేను సరేలే లవునా, మహిమ ఎలా కూడా వస్తుందని ఇప్పుడే తెలిసింది నాకు. సరే మంచి తల్లి అంటా ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నా. అయ్యా చెప్పలేదే, ఎక్కడికి ఇష్టంకి వచ్చే చెప్పలేదే, చెప్పితే చుట్టూ దొరుకుతావా? మనసులో అనుకున్నాలే, మళ్ళీ మొఖాన్ని ఎట్ట అంటాం, లోపల అనుకున్నా. మొత్తానికి ఏం చేశానంటే, సరే తల్లి మరి లే పోదాంలే అని ఆమెతో మాట్లాడుతున్నా. మరి చుట్ట ఆగదు కదా, అది కాలుతూనే ఉంది కదా, అది కాలి 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 ఆయనకు సొర్రమంది. అబ్బా అన్న లెగిసాడండి, లెగిసాడు, తీసాడు చుట్టని. అబ్బా అన్నాడు, వచ్చాడు, ఆమెను పట్టుకొని పేట 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 2 దెబ్బలు కొట్టాడు. చుట్టేసాడండి అన్నాడు. ఇప్పుడు వేయలేదు అని చెప్పలేదు, వేసానని చెప్పలేదు. అందుకనే రహస్య మందు చేసే పాపాలైనా దోషాలైనా ఏవి ఆగవు. తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే, అందుకని బైబిల్లో సామెతల గ్రంథంలో రాయబడింది, అతిక్రమములు చేయువాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల కనికరాన్ని పొందుతాడు.
ఆమేన్. కయ్యోను, ఎక్కడా నీ తమ్ముడు? దేవునితో మాట్లాడేది ఎలా మాట్లాడాలి? ఎక్కడా నీ తమ్ముడు? దేవుడితో మాట్లాడితే దేవునితో ఏమన్నాడు తెలుసా? నా తమ్ముడికి నేను కాపలా. దేవునితో నెలనే మాట్లాడేది కాపలా. నీ తమ్ముడు రక్తము భూమి మీద నుంచి నాకు మొరపెడుతుంది. ఒప్పుకుంటావేమో ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. అని 10 సార్లు ఇవ్వడు, ఒకసారి ఇస్తాడు. ఒకసారి ఛాన్స్ ఇస్తాడు, 10 సార్లు ఇవ్వడు. ఒప్పుకుంటే అయ్యా నేను తప్పు అయిపోయింది, నా బలి నువ్వు అంగీకరించలేదు, నా తమ్ముడు బలిని అంగీకరించావు, నేను తట్టుకోలేకపోయా, ఏదో నాకు తెలియదు. సాతాను అంటే అప్పుడు ఎవరికి తెలియదు కనుక ఏదో నాకు తెలియదయ్యా, ఏందో కోపం వచ్చేసింది, కోపం వచ్చేసి రాయి తీసుకొని తమ్ముడిని కొట్టాను, చనిపోయాడయ్యా, అయ్యా నేను చేసిన తప్పు క్షమించయ్యా అంటే దేశ దిమ్మరిగా మారేవాడు కాదు. ఎందుకో చెప్పనా? ప్రాణము పోయేటప్పుడు కూడా నా ప్రభు సిలువలో ఏమన్నాడు తెలిసిన? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు అన్నాడు. ఆమేన్. దూషింపబడి ఆయన దూషించలా, కొట్టబడి ఆయన కొట్టలా, ఉమ్మి వేయబడి మరలా తిరిగి ఉమ్మి వేయలా. ఎందుకో తెలుసిన? నేను ప్రకటించే యేసు ప్రేమ కలిగిన వాడు, నేను ప్రకటించే యేసు శక్తి కలిగిన వాడు, నేను ప్రకటించే యేసు పాపిని పవిత్రంగా మార్చి అద్భుత రీతిలో నడిపించి వారి కన్నీల నాట్యముగా మార్చి అద్భుతమైన జీవితాన్ని కలిగించి శాపాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేసేవాడు నేను ప్రకటించే నజరేయుడైన యేసు. చరిత్ర కలిగిన దేవుడు, 2 చేతులెత్తి దండం పెట్టడానికి యోగ్యుడు, పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి బలాన్ని ఇచ్చుటలో సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. కోటో ప్రభుకి చప్పట్లు గట్టిగా. అందుకని నేను అంటాను, మనం ప్రభువుని నమ్మాము, నమ్మిన మనలో మార్పు రావాలి, మార్పు రావాలి. మారానంటూ మందిరానికి వస్తారు, ఆ మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళి సినిమాలు చూస్తారు. మారేనంటూ మాటలు చెప్తారు, ఆ మాటలు చెప్పి కుళాయిల దగ్గర తగాదలాడతారు. మారాను అందొక ఆమె. కుళాయిల దగ్గర ఆంధ్రాలో నీళ్ళు తక్కువ కదా, ట్యాంకీలు వస్తే బిందెలు పెట్టి పట్టుకుంటారు. మన విశ్వాస తల్లే అందరికంటే బిందెలు వరుసగా పెడితే ఈ మధ్యలో తీసుకొచ్చి బిందెరికి ఇచ్చింది. అబ్బో మన వాళ్ళు అసలు తక్కువ వాళ్ళు కాదండి, మధ్యలో వచ్చి బిందెరికి ఇచ్చింది. ఆమె ఎవరో కింద ఆమె చూసి మధ్యలో వచ్చి పెట్టావేంది అంది. ఇట్ట కాదు తీయే అంది. మౌనం. గొడవకు వచ్చింది, తీయమంటే ఏందని ఆ వచ్చేసి ముందు పెట్టినా వచ్చి ఈ మన విశ్వాస బిందెని కాలుతో నెట్టేసి నేను పట్టుకున్న తర్వాత పట్టుకోవాలని. ఏకేమా మరి తప్పు కదండి, నన్ను పట్టుకొని నన్ను ఆ బిందెను నెడతావా అని లబ్బర్ బిందె తీసుకుని తలకాయ పెట్టి కొడితే లబ్బర్ బిందె పగిలి తలకాయ దాంట్లో దూరితే లాగి తొక్కుదే అంటే క్రియ ఉండాలి కదా. నరుని కోపం దేవుని నీతిని, యాకోబు పత్రిక అదే కదా సెలవిచ్చేది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి నమ్మిన మనలో క్రియ ఉండాలి. చెప్పండి గట్టిగా చెప్పండి. అందుకని మీరు ఊరుకుండి ప్రభువుని నమ్ముట వలన మీకు బలము కలిగిద్ది. అందుకని మనకు బలము కలగాలంటే మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. చెప్పండి గట్టిగా చెప్పండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. జకర్యా 12:5. నాకు మీరు స్పీడ్ జాట్లా, నాకు చదివే విషయం మీరు నాకు స్పీడ్గా ఉండాలి. హెబ్రీలు ఎవరో సురుకైన వాళ్ళు. ఏందండి మీకు సురుకు తగ్గింది? నివాసులు చూడండి అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. మన దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మనకి బలము కలుగుతుంది. చూసారా వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన? మనము మన దేవుడినైన యెహోవాను మనం నమ్ముకొనుట వలన మనకి బలం కలుగుతుంది. మరి నీకెందుకు బలం కలగట్లా? ఆధ్యాత్మికంగా నువ్వు నమ్మావు, క్రియ ఉందా? నమ్మావు, ప్రార్థన ఉందా? నమ్మావు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నమ్మావు, నిజమే అసలు ఆయన మనసు ఏందో ఎరిగావా? నమ్మావు, నేను కాదంట్లా. మనం అందరం నమ్మాం. నమ్మిన మనము దేవునికి ఎలా నడుచుకోవాలి అది ఆలోచించి ఆయనకి ఇష్టానుసారంగా మనం నడిస్తే నిజముగా దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు.
ఆయన బలం ఎలా ఉంటుంది అంటే ఒక పచ్చి గాడిద ఎముకతో 1000 మంది సర్దారులు జయించినట్లు ఉంటుంది. ఆయన బలం ఎలా ఉంటుంది అంటే అద్భుత రీతిలో ఉంటుంది. అందుకని నమ్ముకొనుట వలన మనకి బలము కలుగుతుంది. చాలా మంది ప్రభువును నమ్ముకోరు, అందుకనే కొందరికి బలము కలగదు. కొందరు దేన్ని నమ్ముకుంటారో తెలుసండి? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, అబద్ధపు మాటలు నమ్ముకుంటారు. ఇర్మియా 7వ అధ్యాయం 8వ వచనం, ఇదిగో అబద్ధ మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అంతే కదా, అబద్ధాలు నమ్ముకుంటే నిష్ప్రయోజనం కదా. అబద్ధాన్ని కాదు మనం నమ్మాల్సింది, ప్రభువుని నమ్మాలి. ప్రభువుని నమ్మితే మనకు బలం కలిగింది. అబద్ధాన్ని నమ్ముతారు కొందరు, అబద్ధపు మాటలు నమ్ముతారు కొందరు, అబద్ధపు కార్యాలు నమ్ముతారు, అబద్ధపు మార్గంలో నడుస్తారు, అబద్ధాల మీద వారు పునాదులు వేసుకుంటారు. అలా ఉండకూడదండి. మనము దేవుణ్ణి నమ్మాలి, అబద్ధం ఆడవద్దు. బైబిల్ ఏముందో తెలుసిన, అబద్ధం ఆడవాడు అపవాదికి జనకుడు అని రాయబడింది. అబద్ధం ఆడవాడు సామెతల గ్రంథంలో రాయబడింది యెహోవాకు హేయుడు. అబద్ధం ఆడవద్దు. మనకు కలిగిన దానికి అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధాన్ని నమ్ముకోవద్దు అసలు. అందుకనే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో ఏముందో తెలిసిన, కొందరు ధనాన్ని నమ్ముతున్నారు. మీకు మైనస్ ప్లస్ మాటలు చెప్తున్నాను. దేవుని నమ్ముకుంటేనేమో మనకు బలం కలిగింది, అబద్ధాన్ని నమ్ముకుంటే పాడైపోతాం. ఇక్కడ ధనాన్ని నమ్ముకున్నారు కొందరు, ఏమైపోయారు? చదువును ఒకసారి చదువున మాట చదువు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులైతే చిగురాకు వలె బలము పొంది వృద్ధి నొందుతారు. చెప్పండి గట్టిగా, చెప్పండి ప్రైజ్ ది లార్డ్. ధనమును నమ్ముకోవద్దు. ధనము ఏ స్థిరమని మోసపోయెను, ఇస్కరి యూదయే ఆనాడు ఇలలో. ధనము కనులకు చీకటి కమ్ము చేయునని తెలియక ఏ లోక ధనముల స్థిరమని గుర్తు పట్టలేక పడిపోయాను, చెడిపోయాను, ఉరియే పొందెను. అందమైన లోకాన పాడు చేయు పాపములెన్నో సులువుగా చిక్కులు పెట్టును క్రైస్తవుడా. ఆదాముయే పరిశుద్ధుడై జీవించుచుండగా అపవాదియే అవ్వను మోసగించెను. అవ్వ కనులకు పండుయే బహు అందమై కనిపించెను. ఏ అందమే మోసకరమని గ్రహించలేకపోయే, దిగజారేను, ఆజ్ఞ మీరెను, మహిమను కోల్పోయాను. ఓ అందమైన పాట రాసుకున్నా, అందుకనే అందమైన లోకాన పాడు చేసే పాపలు ఏదో రకరకాలుగా వస్తాయి. మనం పాడు చేయటానికి ఎన్నో రకరకాల పుంచు ఉంటాయి. ఈ అందమైన లోకంలో ఎన్నో వస్తాయి, రకరకాలుగా వస్తాయి. నిలబడాలి యేసన్న గారిలాగా, నిలబడాలి అబ్బురావు అన్నలాగా. మన నాయకులే మనకి మాదిరి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నన్ను చూసి నన్ను పోలి మీరు నడుచుకోమన్నారు. మనం ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకోవాలంటే మనకి నియమించిన నాయకులను పోలి నడుచుకుందాం. కోట చాపేట్ల ప్రభు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, వింటున్నారు కదా, చాలా చక్కగా రాయబడింది. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు, కానీ ఆయన నమ్ముకున్నవాడు కృప వెంబడి కృప పొంది బలము చేత ఉంటాడు. ఆ బలము మనల్ని ఏం చేస్తుందంటే రేపు కడబోర మురోగినప్పుడు మనను కొనిపోబోతుంది. మనం బలవంతులమై కొనిపోబడతాము. మనం కొనిపోబడాలంటే ఈ లోకములో దైవ బలాన్ని పొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం పొందాలి చెప్పండి? ఏం పొందాలా? దైవ బలాన్ని పొందాలి. కోటానికి బయలుదేరాం, కోటానికి బయలుదేరి వెళ్తున్నా. నేను నాతో పాటు బలాద్యులైన ఒక బలవంతులు, బాగా బలవంతులు ఉన్నారని బలాద్యులైన ఒక 5గురిని తీసుకుని పోయా కోటానికి. మధ్యలోకి పోయిన తర్వాత చెప్తున్నారు, అన్నా ఎక్కడ ఊరికి దగ్గరకు వచ్చిన తర్వాత, అన్నా అసలు ఆ ఊరోళ్ళు తక్కువ వాళ్ళు కాదన్నాను. ఏంట్రా అన్నో, పోయిన పాస్తని ఇరిగిందా కొట్టారన్నాను. మరి ఏందిరా, మరి ఏంట్రా కొట్టింది? ఇరిగిందా? కర్ర ఇరిగిందా కొట్టారు. రే, సౌండ్ సిస్టమ్ ఎత్తకు ముందు చెప్పాలి కదా. సౌండ్ సిస్టము మన మందిరం దగ్గర ఎత్తకు ముందు చెప్పాలి కదా ఆటోకి. ఇప్పుడు ఆటోకి ఎత్తుకొని ఆటోలో వెళ్తే ఇంత దూరం వచ్చిన తర్వాత కొట్టారని చెప్తే ఏం చేయాలా? సరేలే కొట్టుకుందాం పదా, మన దేవుడు బలవంతుడు కదా, మన పక్షాన్ని ఉంటాడు. అన్నా మన దేవుడు ఎవరని కొట్టినావు?
ఎవరో నాకు తెలియదా? ఎవరో చెప్పండి. మన దేవుడు అగ్ని బలాన్ని చల్లార్చిన వాడు. చెప్పు అన్న. ఐదుగురం కూర్చున్నాం. ఆటో నడిపానట్టు అన్నా ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడు. అన్నా మన దేవుడు ఎవరో చచ్చిపోయిన లాజర్ను 4 దినములైనా లేపినవాడు. ఈ 5గురు బలవంతులుంటే నా ప్రయాణం సస్యశ్యామలంగా ఉంటుందని వెళ్ళిపోయి కూటం పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలకు కానీ ఆ కూటం కానీ ఉజ్జీవంగా జరిగి రాత్రి 12 అయింది. ఉజ్జీవం ఎక్కువై 12 అయింది. 12 గంటలప్పుడు అన్నం తిని ఆటోలో వస్తామన్నాం. వచ్చేటప్పుడు అంటాడు, అన్నా ఇలా ఆటోలో వెళ్తా ఉంటే మీరు ఎలా ఉన్నారో తెలుసా అన్నాడు. ఎలా ఉన్నాను నేను పాస్టర్ లాగినా ఉన్నాను. కాదన్నా నీవైతే మాకు దూతలాగే. సరే దూతలాగా కనపడుతున్నా. అవునా? నేనన్నాను మీరైతే బలవంతులా కనపడుతున్నా. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదన్నా, మేము ఆత్మ యందు బలవంతులమయ్యే ఉన్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా అలనాడు యేసు ప్రభుని యోధ వదిలిపెట్టి పోయాడేమో, కానీ అబ్బో మేము మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అపశకనంగా అనుకుంటా, నాకు తెలియదు కదా. సరేలే వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు, వాక్యం విన్నారు కదా అనుకుని వెళ్తాను. అక్కడ సర్కిల్ ఉంటుంది. సర్కిల్ అంటే అన్న ఏమంటారు 4 రోడ్లు సల్మాన్ అన్న సర్కిలే కదా. ఆ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గరకు వచ్చాక పోలీసులు అప్పుడు 4-5 టైం దాటిపోతే అమ్మగొట్లు కొడుతున్నారు. మేము అక్కడ ఆ సర్కిల్ దగ్గరకు వచ్చారు, కాటుకు వచ్చారు. పోలీసులు అని ఆపారు. మేము పక్కన నిలుచుకొని ఉన్నాం. ఇటు సైడ్ ఆటోకి ఇటు సైడ్ ఆటోకి నిలుచుకొని ఉన్నాం. ఎవరు నన్ను పోలీసులు అన్నావు అన్న. మరి ఏం చేద్దాం అన్నా, ఎందుకన్నా భయపడతావు, మేము ఎవరు అన్న. బలవంతులు అంటే ఎవరో బలవంతులు, ఆయన వలన బలము పొందిన వాళ్ళు ఎవరో అన్న. ధన్యులో రైట్, నువ్వు ధన్యుడు, మనం ధన్యులు. దిగాడు, ఆటో దిగాడు. దిగిన తర్వాత ఎక్కడి నుంచి వెళ్తున్నా, ఎక్కడి నుంచి వస్తున్నారు అబ్బాయి అని పోలీసు అడిగాడు. అడిగినప్పుడు సార్ మేము కూటం పెట్టుకొని మా పాస్టర్ గారు మేము కూటానికి వెళ్ళి వస్తున్నామండి, కాస్త లేట్ అయింది, అందుకని కొంచెం లేట్ అయిందండి, వస్తున్నామండి. మా పాస్టర్ గారు లోపల ఉన్నారండి, మా విశ్వాసం మేమందరం అండి. అంటే ఎవరికైనా దయ కలిగిద్దా కలగదా? ఈవిడ దిగటంతోనే ఉద్రేకంగా దిగాడు. ఏందండి ఎవరో మీరు అన్న, జీవం కలిగిన కోటలు పెట్టొచ్చేవాళ్ళం అండి అన్నాడు. వాళ్ళు అసలే పోలీసులా లాఠీ కర్ర తీసుకొని పేట చూడు ఎట్టొచ్చినాయి. అప్పుడు దాకా చేతులు ఎట్టుకున్నాయి కదా బలవంతులు. 4-5 దెబ్బలు లాఠీ దెబ్బలు పడుతుంది. సారీ కొట్టాడు. వాళ్ళలో ఇంకొకటి తక్కువడు కాదు, బెదురు దెబ్బలు కొడతారు. మీకు తెలుసునా? మనిషిని కొట్టరు, ఆటోను కొడతారు, కుర్చీని కొడతారు. పేట ఆటో మీద 4-5 దెబ్బలు కొట్టారు. ఆ దెబ్బలకి ఈ మనిషికి పడ్డ దెబ్బలకి నాకు కలవరం వచ్చేసి ఆటోలో కూర్చొని ప్రభు అన్న నాతో పాటు ఉన్నారు చూడు ఈ 5గురు, ఈ 5గురు నన్ను అవతల వచ్చారన్నట్ట. భయం ఎక్కువైపోయింది. ఇక వాడు సార్ అంటున్నాడు. నేను అన్నాను, తమ్ముడు మీరన్న దిగి మర్యాదగా చెప్పండి. వామ్మో లాఠీలన్నో ఇరుగుతాయన్నా అంటారు ఇల్లు లోపలండి. అరే ఇందాకేమన్నారు మీరు? బలవంతులు అదుగో అన్నారు, ఇదిగో అన్నారు. దిగండి రా. దిగట్లా. చెప్పన్నాడు. ఆయన కొట్టాడా? కొట్టే అని పట్టుకున్నాడా? సార్ మేము దిగుతున్నాం సార్ అంటున్నాం. ఇక నేను ప్రభా అవమానం కలిగిద్దాం నాయన, ఏం చేయాలి ప్రభా అనుకొని అలాగే నేను ఉన్నానండి. కాసేపు ఏడు చదువు. అతను 4-5 తిట్లు తిట్టి ఆయన పట్టుకొని టైం ఇంత రాత్రి దాకా ఉండకూడదని మీకు తెలియదా? నీకు తెలియదురా, జ్ఞానం లేదురా అని తిట్టి రాత్రికి వెళ్తే సార్ కొట్టమాకు సార్, మాదేముంది సార్, మా పాస్టర్ గారిదే. ఒరే చూసిరా అంటే తగలబెట్టొచ్చేవాడు నువ్వేరా, చూసిరారా అంటే తగలబెట్టొచ్చాడు నువ్వేరా బాబా. ఎవరా పాస్టర్ దిగమను. నువ్వు ఏం తిరిగి ఇందాకేమన్నా? వాళ్ళైతే యోధను అప్పగించారు కానీ మేమైతే అన్నాం. నాకు అప్పుడు తిరుగుతుంది, ఓహో ఇదే శ్రమ అనుకున్నా. మొత్తానికి ఆటో దిగానండి. దిగి సార్ వందనాలండి అన్న. వందనాలు, నువ్వేనా పాస్టర్ అన్న? సార్ నేనండి పాస్టర్ గారిని, కాస్త లేట్ అయిందని కొంచెం ఒక ఇంచు తగ్గించుకుంటే ఏమైందా, మా సొమ్మెని పోయిందే. తగ్గించుకోరు, కొంచెం తగ్గించుకోవచ్చు కదా. తనకు తగ్గించుకున్నవాడు చెప్పరే తగ్గించుకుని తప్పని తగ్గించుకున్నాను. సార్
ఇలా వెళ్తాం, తనకు తెలియదు సార్, ఇలా వస్తున్నా సార్. అవునా, ఎవరు అండి నువ్వు, ఏ ఊరు పాస్టర్, నువ్వు ఎక్కడ పాస్టర్? ఓసన్న పాస్టర్. ఓసన్న పాస్టరా? అవును సార్. మా వాళ్ళు కూడా వస్తారండి మీ మందిరానికి. సిగ్గుపోయా. అవునా సార్? అవునా, మా వాళ్ళు కూడా వస్తారండి. ఎవడండి ఈడు అన్నాడు. ఎవడండి ఈడు? ఇక మర్యాద తెలుసా సార్? తెలియదులేండి. తెలియలేదు, కొంచెం తెలియదు, క్షమించండి పెద్దోళ్ళు, మీరు అట్లా అంటే ఎలా అర్థం చేసుకొని కోటానికి వెళ్ళి వస్తే కాస్త లేట్ అయిందండి. సరేనండి, మంచిది, వెళ్ళండి. వీడికి ఎక్కువైంది అన్నాడు. అంటే మళ్ళీ పడతాయి, 2 పడతాయి అనకూడదు. సరేలేదు సార్, చూద్దాం సార్ అన్నాడు. సరే పాస్ గారు, మీరు చూస్తే నిజంగానే దోతలాయని అనిపిస్తుంది అనుకోని ఏమో తెలియదు, కానీ నాకు చిన్న ప్రార్థన చేయడని నడి రోడ్డు మీద మోకాళ్ళు ఉంచాడండి. ఎక్కడ? నడి రోడ్డు మీద మోకాళ్ళు ఉంచితే ఆయన తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే 1000 రూపాయలు కానుక పెట్టాడు. కొట్టు ప్రభువుకి చప్పట్లు కట్ట. నేను ప్రకటించే దేవుడు నమ్ముకున్న వారికి బలాన్ని దయచేయగలిగిన వాడు యేసు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతాన్ని చేస్తాడు. ఆయన కొట్టిన బలం ఎటుపోయింది అంటే, ప్రభు మన పక్షమునున్నాడు కదా, అగ్ని బలాన్ని కూడా చల్లారుస్తాడు. ఆయన బలం ముందు లోక బలములేవి చాలవు. మాట ఇస్తే భూమి కలిగింది, ఆ మాట ఇస్తే అద్భుతం జరిగింది. మాట ఇస్తే సూర్యుడు, చంద్రులు, నక్షత్రాలు ఏమండి ఇవన్నీ సృజించబడ్డాయి. మాట చేత లోకాన్ని సృజించినవాడు, మాట చేత శూన్యములో భూమిని వేలాడదీసిన వాడు మనం ఆరాధిస్తున్న యేసు. ఆయన మన పక్షాన అద్భుతాలు చేయాలంటే మనం ఆయన నమ్మాలి. మరి నమ్మితే మనకి బలము కలుగుతుంది. చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కొందరు దేని నమ్ముతారు చెప్పండి? ఇందాకేమనుంది? కొందరు అబద్ధమును ఏమి నమ్ముతారంట? అబద్ధమును నమ్ముతారు. లెగిస్తే అబద్ధాలు ఆడతారు. లెగిస్తే చాలండి, అన్నీ అబద్ధాలే. నోరు తెరిస్తే చాలు అబద్ధాలు. నీళ్ళు లెగిస్తే అబద్ధాలు ఆడతారు. బ్రతికే 4 రోజులు ప్రభుకి ఇష్టంగా బ్రతికితే ప్రభు దగ్గరికి వెళ్తాం. తిమోతి పత్రికలో ఏముందంటే, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాను, పోయేటప్పుడు ఏం తీసుకొని పోతాం? ఏమీ తీసుకొని పోతాం. బ్రతికినంతకాలం అన్నము వస్త్రాలే, ఏమీ రావు. కానీ పోయేటప్పుడు అన్నీ తీసుకొని పోతాం అంటే కుదరదు కదా, అన్నీ వదిలిపెట్టిపోవాలి. అందుకని ప్రభు కొరకు మనం బ్రతుకుదాం, ప్రభువుని నమ్ముదాం. మోషే నమ్మాడు, అబ్రహాము నమ్మాడు. మన పితరులు నమ్మిన వాళ్ళు మహిమను చూశారు, బలాన్ని పొందుకున్నారు. మనము కూడా నమ్ముకుంటే బలాన్ని పొందుకుంటాము. నా దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక, బలవంతులుగా మార్చునుగాక. అందుకని కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనంలో ఏముందో తెలుసండి? కొందరు స్నేహితులను నమ్మి పాడైపోతున్నారు, మరి కొందరు ధనాన్ని నమ్మి పాడైపోతున్నారు, మరి కొందరు అబద్ధాన్ని నమ్మి పాడైపోతారు. పచ్చి అబద్ధమాడి పాడైపోతారు. మీరు యెరూషలేము వెళ్ళేటప్పుడు కానాను యాత్రను మనం చూసుకుంటూ వెళ్తే, యాకోబు ప్రేమించి 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న పేరేం పేరు? రాహేలు సమాధి ఎక్కడ ఉంటుందో తెలుసునా? కానాను దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి మధ్య మార్గ మధ్యంలో ఉంటుంది ఆమెది. వాగ్దాన భూమిలో ఆమె సమాధి లేదు. కానీ వాగ్దాన భూమిలో లేయా సమాధి, యాకోబు సమాధి, 2 సమాధులు ఉంటాయి. మరి ఈమె సమాధి ఎందుకు లేదు అంటే, ఈమె ఏం చేసిందో తెలిసిన, వాళ్ళ తండ్రి విగ్రహాన్ని దొంగిలించి వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, వాళ్ళ తండ్రి నా దేవుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తున్నావు కదా, ఎక్కడ అని అడిగితే, ఆమె పెట్టె లోపల దాచిపెట్టుకుని దానిపైన కూర్చొని, డాడీ నేను కాస్త ఆరోగ్యం బాగోలేకున్నాను, నా దగ్గర లేదా, నిర్దాక్షిణంగా అబద్ధమాడి దొంగిలించింది. అందుకనే అబద్ధమాడిన ఆమెను దేవుడు కానాన్లోనికి రానిలా, మార్గ మధ్యంలోనే ఆపేసేశాడు. కానీ అబద్ధము లేకుండా యథార్థంగా బ్రతికిన లేయా మాత్రం యాకోబుతో పాటు వాగ్దాన భూమిలో ఉంది. కొట్టండి చప్పట్లు ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్. వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి మనం. ఏమండోయ్, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మనకి స్థిరం కాదు. హల్లెలూయా. అబద్ధాలు చూసారు, అబద్ధం ఆడాడు, అయిపోయాడు. యోధా అబద్ధం ఆడాడు, పాడైపోయాడు. యుద్ధంలో అందరూ చనిపోతారు. ఏంది కారణం ఏంటి? ఇంపాసిబుల్, అసలు ఇట్లా జరగకూడదు కదా, నథింగ్. అసలు ఎందుకు జరిగింది ఇట్లా? ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఏంటి ఈ అపశకరం? ఏంటి
ప్రజలు చనిపోవటం ఏంటి? ప్రభు చెప్పిన మాటను మీరేను. యెహోషువ ఒకసారి పరిశీలించితే బంగారపు కమ్మెను దొంగిలించుకొని వచ్చాడు. ఎవరో? ఆకాను. అతని నుంచి నష్టం జరిగింది అక్కడ. అందుకని అబద్ధం ఆడవద్దు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరిని నమ్ముకోవాలి చెప్పండి? ప్రభు నమ్మాలి. నమ్ముట వలన మనకి ఏం కలిగిద్ది? బలము కలుగుద్ది. బలము మనల్ని ఏం చేస్తుందంటే బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. చెప్పండి, గట్టిగా చెప్పండి. అబద్ధాలు ఆడేవాళ్ళు ఆశీర్వదించబడలేరు, అబద్ధం ఆడేవాళ్ళు వర్ధిల్లరు. ఒకరు ఫోన్ చేశా, అన్నా ఫోన్ చేస్తే అక్క ఫోన్ ఎత్తింది. అయ్యా ప్రైజ్లా అన్నాను. అక్క ప్రైజ్లాడు అక్క, అన్నయ్య గారు ఉన్నారా అన్న. అన్నయ్య గారు ఉన్నట్టే. అన్నయ్య గారు అంటే ఆయన అన్నాడు, లేడు లేడు లేడో చెప్పు, లేడో లేడో అన్నా. అన్నా అక్క చెప్పకన్నా, మరి చెప్పేది ఫోన్ పక్కన లేడు లేడు సరే ఓకే లేడు ఓకే సరేలే ఒకళ్ళు ఎవరితో మాట్లాడుతుందో సరేలే అనుకుని వదిలేసాను ఆ విషయం. నేను అదే ప్రాంతం నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది నాకు. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం రండి. ఏమైందమ్మా? అయ్యా చచ్చిపోయే తట్టుకున్నాను అయ్యా. అమ్మ నువ్వు చనిపోవు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, బ్రతుకుతాను. లేదయ్యా నేను చచ్చిపోతానయ్యా. నువ్వు చచ్చిపో, బ్రతికిస్తాను. అయ్యా రక్తం పడింది అయ్యా. రక్తం పడిందా? అవునా? అవునయ్యా నిజమయ్యా, నువ్వు రాయ్యా, అర్జెంటుగా రావయ్యా. సరేనని తొందరగా వెళ్ళిపోతే ఏమైంది తల్లి, ఏమైందంటే చూడయ్యా రక్తం అని చూసింది. చూస్తే అది ఉమ్ము, నిజంగానే రక్తం ఏందని చూసా. ఆమెగా మసగా అది టమాటా తొక్కు. అదేంది? అది టమాటా తొక్కు. అమ్మా ఇది రక్తం కాదమ్మా, ఇది టమాటా తొక్కు అయ్యా. ఏదయ్యా ఏలి పెట్టి చూడు అంటే. కొందరికి మనం ప్రేమ చూపించామనుకోండి, వాళ్ళకి ఆ ప్రేమ అర్థం చేసుకోరు. ఏలు పెట్టి చూడే అంటే ఏలు పెట్టాడు చూస్తామా, పుల్ల పెట్టి చూస్తాను చూడండి. పుల్ల పెట్టి మరి ఏం చేస్తావు ఆ సంతోషం కోసం? పుల్ల పెట్టి చూసి ఇదిగో తొక్క అది తొక్కే అది. సరేలే ప్రార్థన చేస్తాను. అయ్యో స్వత్తం అనుకున్న సావు నేను చెప్పాను కదా, ప్రార్థన చేశాను. అదే ప్రాంతం ఇందాక ఫస్ట్ ఫోన్ చేశాను కదా, అక్క లేరు 2 రోజుల దాకా అన్న రాడని చెప్పింది కదా, మొదట ఫోన్ చేశాను. ఆ ప్రాంతం నుంచే ఏం ఫోన్ చేస్తే ప్రక్కనే వీధి. సరేలేని వెళ్తా అక్క అన్న లేడన్నారు కదా, సరేలే అక్కకు ఒకసారి పలకరించి పోదామని బైక్ వేసుకొని అట్ట పోతున్నానండి. అన్న అక్క అరుగు మీదనే కూర్చున్నది. నన్ను చూసి అని లోపలికి వెళ్ళిపోయి, వాళ్ళకి ఒకటే రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక మూల, ఇది ఒక మూల. రూమ్కి 4 అన్న ఏమంటారు అన్న, 4 మూలలు అంటారా? మీరేమంటారు? మూలలే కదా, 4 మూలలు ఉంటాయి కదండి. వాళ్ళకి ఒక్కటే రూమ్, 4 మూలలు ఉన్నాయి. పాసుకుని వచ్చు అప్పు మన సోత్తాడు అన్నొస్తున్నాడని వాళ్ళిద్దరికి ఏమర్థం కాక, అయ్యా సోత్తం ఉంటుంది అది అక్కంటే ఆయన గడగడానికి ఏం చేయాలి ఏంటో లేపా మంచం అని మంచాన్ని లేపి ఈ మూలకెట్టి పెట్టారు. ఇలా లేపెట్టి పెడితే అన్న ఎగిరవుతుంది. ఇప్పుడు మంచం అవతలు ఉన్నాడు, నేను వచ్చాను. అక్క ప్రైజ్ లాడ్ అక్క అన్న ప్రైజ్ లాడ్ అన్న. నేను లోపలికి వచ్చాను. ఎలా ఉన్నారు అక్క, బాగున్నారా అన్న. ఎప్పుడు బాగున్నారు అంటున్నానే. అన్న బాగున్నా అన్న, మీరు బాగున్నారన్న. అన్న థమ్సప్ తీసుకుంటారా, పెప్సీ తీసుకుంటారా, నీళ్ళు తీసుకుంటారా? ఏంటి అక్క అంత టెన్షన్ పడుతున్నారు ఏంటి? ఎప్పుడు వచ్చినా అన్న వాటర్ తాగుతారా, థమ్సప్ ఏమైనా తెప్పించమ్మా అని ఇంత నిదానంగా మాట్లాడతారు కదా. ఎందుక మీరు అంత టెన్షన్ పడుతున్నాడు? ఏమీ లేదన్న, కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. ఓరే ఒకవేళ మనం వచ్చాక పాప ఆమె అలా టెన్షన్ పడుతుందేమో అని నేను కూడా పట్టించుకోవాలి. సరేలే అనుకోండి. సరే అక్క చిన్నది స్టూల్ వేసింది, కూర్చున్నా. ఎప్పుడు వస్తారు అక్క? అన్నయ్య చాలా మంచోడు అక్క, నమ్మకస్తుడు, చాలా మంచోడు అక్క. నా అన్నయ్య గురించి చెప్తున్నాను. నిజానికి పరిగెత్తేటప్పుడు నేను పర్ఫెక్ట్గా ఆయనని చూడాల, తర్వాత చెప్తాను విషయం. దూరం నుండి చూశాను అంతే. సరేలే అని మాట్లాడతా చూసి వచ్చి మనిషి వచ్చాడు లేడే అనుకున్నాను. సరే ఇక ఆ విషయం పెద్దగా పట్టించుకోవాలి. అక్క ఎలా ఉన్నారు అక్కడ? బాగున్నాను టెన్షన్ పడుతుంది. ఏం కదక్క ప్రేయర్ చేస్తాను పోతాను అక్క అన్న. ఇక అన్న ఎప్పుడు వస్తారంటే వస్తారన్న 2 రోజులు ఆగిన తర్వాత వస్తారన్న. సరే సరేనక్క మంచిదక్క అని మాట్లాడుతూ అట్లా చూస్తా అలా చూసి ఏంది మంచం విచిత్రంగా ఉంది అని చూసా. సరే మరి కూర్చునేవాడు ఈ కింద ఏళ్ళు కనపడకుండా అటు కూర్చోవాలిగా.
కాలు వేళ్ళు కనపడకుండా కూర్చోవాలి కదా, ఫింగరింగ్ కనపడకుండా కనపడుతున్నాయి. ఇక్కడే ఉన్నాడు. ఇక నా స్టైల్ అక్క నడువులు నొప్పిగా ఉన్నాయి అక్క, అన్న నడువులు నొప్పిగా ఉన్నాయి, కుర్చీ నాకు సెట్టుగా అట్లా మంచం వేసుకోతా, మంచం వేసి అన్నా వద్దన్నా, మంచం వద్దన్నా, కాదక్క మంచం వేసుకోవట్టు నేను కూర్చోలేకపోతే, అన్నా నీకు కొత్త కుర్చీ కాదక్క మంచం వేసుకుంటాను అక్కడ వచ్చి మంచాన్ని ఇట్లా లాగానండి. అన్న గువ్వ పిల్లలాగున్నాడు. చిన్న మాటే కదా అన్నా, నేను కొంచెం బిజీగా ఉన్నాను లేనా రాలేనట్టు, ఒక చిన్న మాటే కదా, చిన్న మాటే కదా. ఆ చిన్నదానికి కూడా అట్లా ఉంటే దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? అలా ఉండకూడదు, అబద్ధాన్ని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు, ప్రభువుని నమ్మాలి. నమ్ముట వలన బలం కలుగుతుంది. కొట్టో చప్పట్లు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని బైబిల్ సెలవిస్తుంది, ఆయన నమ్ముట వలన మీకు బలము కలిగిద్ది. నా దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక. నా దేవుని బలము మీ కుటుంబం మీద పరిపాలన చేయును గాక. నా దేవుని బలాన్ని పొందుకొని 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 మీ బలహీనతల నుంచి విడిపించబడి బలవంతులుగా మార్చబడుదురు గాక. ఆయన శక్తి మీ నరనరములో మీ ఎముకల్లో ప్రవహింప మొదలుపెట్టి మిమ్మల్ని బలవంతులుగా చేయనుగాక. అలా చేయాలంటే నీవు నమ్మాలి. నమ్మిన మనలో క్రియలు ఉండాలి. ఒకటి, ఆయన నమ్మితే మనకి బలము కలిగిద్ది. రెండోది, ఒక చిన్న మాట చెప్తాను, టైం అవుతుంది, త్వరగా నేను చెప్పి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ మాటకు వస్తాను. 8వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదవండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం త్వరగా. నెహెమ్యా 8:10 చివరి ఉంటుంది చూడండి. యెహోవా వలన అది యెహోవా యందు ఆనందించుట వలన పట్టు గీత కొట్టుకోండి అక్కడ కొట్టండి, పడుతూనే ఉన్నారు. గీత అట్ట టిక్ చేసుకున్నట్ట కొట్టమంటే పెడపెడ దీపావళి బాంబులు పేల్చినట్టు పేలుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఇలాగ ఎప్పుడు నా ప్రభు సన్నిధిలో హ్యాపీగా ఉండాలి. ప్రభు మిమ్మల్ని బలపరచాలి. ఎవరు ఎంత ఆనందించాలి చూడండి. రెండోది, ఒకటి బలం ఎవరికి కలిగిద్ది? నమ్ముకొనుట వలన బలం కలిగిద్ది. అంతే కదా. ఎంతమందిని మనం చోట్ల క్యాన్సర్ పేషెంట్లు, నెమ్ము పేషెంట్లు, అబ్బా ఇలా ఏమండో ఏనండి, మా కళ్ళ ముందు జరిగిన అద్భుతాలన్నీ చెప్పుకుంటూ పోతే టైం చాలదు, 100,000 చెబుతాం. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు అంత గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో రాయబడి, మీరు యెహోవా యందు ఆనందించుట వలన బలం ఎప్పుడు కలిగిద్ది? మీరు యెహోవా యందు చెప్పాలి, నాకు మీరు రిప్లై ఇవ్వాలి. యెహోవా యందు, ఎవరు యందు ఆనందించాలా? యెహోవా యందు. ట్యాప్కి బీరువా తీసి అబ్బా, కొందరు డబ్బులు చూస్తే ఎంత ఆనందమో, పెట్టి లెక్క పెట్టుకుంటారు. ఇక డబ్బులు చూస్తే అలా ఆనందం అవదులే ఉండవు. అందులో డబ్బులు చూస్తే ఏమో ఆనందం అండి. నేను ఆ మధ్య భోజనం చేద్దిగాని తమ్ముడు అన్న, వద్దన్న కడుపు అంత బాగలేదన్న, వద్దన్నాడు. ఎందుకురా? ఏం కూర? ఏం కూర తెచ్చేలే, పప్పు ఏదో బెండకాయ కూర దొండకాయ కూర చేసేలే అని. వద్దులేను, నేను తినలేనా. కొంచెం ఆగిన తర్వాత, రే ఏందో చూడండి. చూసినాడు అన్నాడు, అన్నా మంచి బిర్యానీ అన్నాడు. బిర్యానీ అంటంతో ఈ మనిషికి బలం వచ్చిందంటే లేచి కూర్చున్నాడు. కొందరికి తిండిని చూస్తే బలం వస్తుంది. నో, యెహోవా యందు ఆనందించాలి. ఆనందించడం అంటే ఎట్లా? కొందరు సీరియల్ చూస్తూ ఆనందిస్తారు, కొందరు రకరకాలు చూసి ఆనందిస్తారు. ఏమండి, కొందరు బీచ్లు చూసి ఆనందిస్తారు. మరి మీరు దేనికి వచ్చారండి అంటే, మేము అన్నీ కలిసి వస్తాయని వచ్చాము. హల్లెలూయా. నిజం చెప్పనా, అవకాశం వచ్చింది బీచ్లో అవన్నీ. అమ్మ పుట్టిలు మేనమామ తెలియదా? మేనమామ తెలుసు కదా.
మామకి తల్లి పుట్టిలు తెలుసు కదా. నేను 4 సంవత్సరాలు సేవ చేశాను, నాకు తెలియంది ఏముంది. సహోదరులను తీసుకెళ్ళి అన్నీ చూపించారు. బండి ఆయన ఏంది, ఎబినేజర్ ఏంది, హాజరయ్య అయితే, విటర్ అయితే, సల్మాన్ అన్న, తెలియంది ఏముంది. మనం దేవుని యందు ఆనందించాలి. దేవుని యందు ఆనందించటం వలన బలము కలిగింది. కొందరు చూడండి, బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఉతుకుతూ ఉంటారా, ఆ మురికి నీళ్ళన్నీ నోట్లో పడుతున్నా, యెహోవా నీవే పాడుకుంటుంటారు. మురికి నీళ్ళు నోట పడుతూ ఉంటాయి, వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. కొందరు చూడండి, పొయ్యి మంట చేస్తూ ఉంటారు, కిచెన్ రూమ్లో పాట పాడుతూ ఉంటారు. అసలు ఎంత ఉద్యోగంగా, గగనము దిల్చుకని అని అసలు ఎంత హ్యాపీగా వంట చేసుకుంటా హ్యాపీగా ఉంటారు. వంట చేస్తా 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 ఆ ఉద్యమంలో ఏమండి కారం వేయకుండా ఉప్పు వేయకుండా సరిపేసింది ఒక ఆయన. సరిపేసేలాగా అది మన సముద్రం పొంగినట్టు పొంగుతుంది. అంటే కొందరికి వీటి యందు ఆనందం ఉంటుంది. ప్రభు యందు మనం ఆనందించడం బట్టి ఎలా పాస్టర్ గారు, ఎలా వై యెహోవా యందు ఆనందించడం వలన బలం కలిగిద్ది. నిజమే, ఆనందించడం అంటే ఎట్లా? కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసికులు కూర్చుండ చోట అండ్ కూర్చుండక మరి ఏం చేయాలి? ధర్మశాస్త్రం అనే వాక్యము యందు ఆనందించాలి. కోటో చప్పట్ల గట్టిగా. అంటే అర్థం ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రం అనే వాక్యము యందు నీవు ఆనందించాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యముని నీవు చదివి వాక్యానుసారంగా జీవించుటయే దేవుని యందు ఆనందించుటై ఉన్నది. అయ్యో చూసుకోండి, అయ్యో మళ్ళీ నిమ్మకాయలు వేస్తారు మన మీద. ఇక్కడ ఉన్నప్పుడల్లా నిమ్మకాయలు వేసేవాళ్ళు. నాకు హిందీ మాలో నయ్యాత తోడ అర్థమైంది, కానీ నాకు మాట్లాడలేను. మంచిది, దేవుని యందు ఆనందించటం వలన మనకు బలం కలిగి. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడిచే వాళ్ళకి బలం ఉండదు, ఆనందం ఉండదు. పాపుల మార్గంలో నిలిచే వాళ్ళకి ఆనందం ఉండదు. అపహాసికులు కూర్చుండే చోట కూర్చున్న వాళ్ళకి ఆనందం ఉండదు. ఈ 3 గ్రూపుల వాళ్ళని వెంబడించే వాళ్ళు యెహోవా యందు ఆనందించలేరు. ఈ 3 మార్గాల్లో ఉండే వాళ్ళు యెహోవా యందు ఆనందించలేరు. అందుకని యెహోవా యందు, ఆయన ధర్మశాస్త్రం యందు మనం ఆనందించాలి. యెహోవా యందు ఆనందించటం వలన మీకు బలము కలిగింది. ఆ బలము మనకు కలగాలంటే ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి. అందుకని యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడై ఉన్నాడు, వానికే ఆనందము కలుగుతుంది. ఆమేన్. అంతేగాని దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తా, పాపుల మార్గంలో నిలుస్తా, అపహాసికులు కూర్చున్న చోట కూర్చుంటా, వాళ్ళతో మనం ముసలమ్మ ముచ్చట్లో వాళ్ళతో మనం అనుబంధం, సన్నిహిత సంబంధం కలిగి ఉంటే ఎప్పటికీ యెహోవా యందు ఆనందించలేమనే సంగతి సత్యం. నా ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరి యందు ఆనందిస్తున్నావు? యెహోవా యందు ఆనందించాలి. మనము ధనమయందు కాదు ఆనందించాల్సింది, మనము కులమయందు కాదు ఆనందించాల్సింది. కొందరు తమ భార్యను చూసి, కొందరు తమ కారులు చూసి, కొందరు ఎమ్మడి పిల్లలను చూసి, కొందరైతే తమ భర్త టాలెంట్ను చూసి, లేకపోతే కొందరైతే తమ ఉద్యోగాలను చూసి, కొందరైతే వారికి కలిగిన ఖ్యాతిని చూసి ఆనందిస్తూ ఉంటారు. మనకు అవి కాదు. మనకు ఆనందమైన, సంతోషమైన అది ఏదైనా ఉంటే అది యేసయ్యే ఉండాలి. ఎందుకంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనేటట్లు ఉండాలి. మనం ఆనందించాలి. ఎలా ఆనందించాలో తెలుసునా? దేవుని యందు మనం ఆనందించాలి. దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యానుసారంగా నడుస్తూ ఆ వాక్యంలో ఉన్న సారాన్ని మనం అనుభవించటమే ఆనందించుటై ఉన్నది. వాక్యాన్ని అనుసారంగా బ్రతికి నడిచేదే ఆనందించుటై ఉన్నది. కానీ దుష్టుల ఆలోచన చొప్పున అపహాసికులు కూర్చున్న చోట ఈ 3 కేటగిరీలు కలిగిన వాళ్ళతో మనము ఒకవేళ జీవిస్తే ఎప్పటికీ ఆనందించలేము దేవుని ఎడల. మీకు నా మాట అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? చెప్పరే మరి, చెప్పండి మరి, గట్టిగా వెళ్ళి చెప్పండి. నా దేవుడు మిమ్మల్ని ఆయన యందు ఆనందింపచేయునుగాక, ఆనందించుదురుగాక. అంతేకాదు, ఆయన ఆత్మను పొందుకొని ఆత్మలో ఆయన ఆనందించెను అని రాయబడు. లోకానుసారమైన వాటి యందు మనం ఆనందించడం కాదు. కీర్తన 119వ అధ్యాయం 70వ వచనంలో ఏముందో తెలుసు? కొందరైతే
చెడిపోయి, కొందరైతే పడిపోయి వాళ్ళు అలా ఉన్నారు. నేనైతే యెహోవా యందే ఆనందిస్తాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి ఆ భక్తుడు. చదువన్నా ప్రసాద్ అన్నయ్య, ఒకసారి చదవండి. 119వ కీర్తన ఒకసారి 70వ వచనం చదవండి. 70. కొందరు హృదయాల గురించి నాకు ఇలా ఉంది ప్రభు, వాళ్ళతో నాకు అనవసరం. నేనైతే నీ ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాను. వినండి, ధర్మశాస్త్రమునందు ఆనందిస్తే మనకి బలము కలగటమే కాదు, మనము చేసే ప్రతి కార్యం అది సఫలమవుతుంది. చెప్పండి, మనం ఏదైనా చేయబెట్టామా అది సఫలమైంది. మనం ఏదైనా కార్యాన్ని ఆరంభించామా సఫలమైంది. మనం ఏది చేసినా సఫలమైంది. ఎందుకు తెలుసిన, నీటి కాలను వారన నాటబడిన చెట్టు వలె కాయలు ఫలించే వృక్షం ఎలా ఉంటుందో అలాగే ఆ వ్యక్తి కూడా అన్ని విషయాలలో సఫలమవుతాడు, విఫలము కాడు. అలా విఫలము కాకుండా సఫలము కావాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఆనందించాలి. అలా ఆనందించటం వలన మనకి బలము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చేనిలోన పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. చేనులోన పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయి, నేను చలించను. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నేను ఆరాధించును. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నీలో ఆనందించును. నా గీతారాధనలో యేసయ్య నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాధరణ, నా వేదనలలో జనించనే నీ కృపాధరణ. చేనిలోన పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నీలో ఆనందిస్తును. నీవే నాకు గమ్యము అయ్యి నీలో నన్ను స్థిరపరచితివే. దేవుడు ఇలా ఆశీర్వదించునుగా. మొత్తానికి సల్మాన్ అన్న పిల్లలను మంచి లైన్లో పెట్టాడు. తల్లి ప్రార్థన వాళ్ళని నా దిశగా మార్చింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏందండి మీరు కొద్దిగా అల్లి చెప్పండి గట్టిగా. ముగిస్తాను. రెండో మాటలోకి వచ్చాను. టైం ఎక్కడుందో నాకేం అర్థం కావట్లేదు. అసలు 10 నిమిషాలు ఉంది. ఓకే. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఉందంటే, చేనులోని పైరు చేతికి రాకున్న, ఫలములన్నీ రాలిపోయినా, నేను యెహోవా యందే, చూసారండి, యెహోవా యందే ఆనందించెదను. చూసారా, 7,000 ఎడ్లు గొర్రెలు, 7 కుమారులు అందరు చనిపోయారంట. ఏ భార్య వచ్చి అయ్యా ఇంకా బత్తి 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 అంటాం. ఆ పని బత్తి. దేవుణ్ణి దూషించి మరణముకా, దేవుణ్ణి దూషిస్తే మరణం వచ్చిద్దనే సంగతి తెలిసినామే దేవునికి ప్రార్థన చేస్తే బతకలేమనే సంగతి తెలియదా? అది ఆమెకే వదిలేసేయాలి. ఏమేమన్నాడంటే, అన్నీ ఉన్నప్పుడే మనము సంతోషించటం కాదు, ఆనందించటం కాదు, శ్రమ వచ్చినప్పుడు కూడా ఆనందించాలి. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొని పోయాను, యెహోవా నామమునకు
స్తుతి కలుగునుగాక. కొట్టు చప్పట్లు ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మనుషులు మిమ్మల్ని చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఆనందించండి. మనుషులు మిమ్మల్ని చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది మనల్ని చెడ్డ మాటలు మాట్లాడతారు, చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. ఎన్ని అన్నా సరే యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. అది ఆనందించడం అంటే. అన్నీ ఉన్నప్పుడే దేవుని స్తుతించడం కాదు, అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడే కాదు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి. ప్రియులారా, ప్రభు రాబోతున్నారు. దేవుని యందు మనం ఆనందించాలి. అలా ఆనందించటం వలన మనకి బలము కలుగుతుంది. అలా ఆనందించటం వలన మనకి కృప కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అలా ఆనందిస్తే మనకి దీవెన కలిగిద్ది, కృప కలిగిద్ది. అలా ఆనందించటం వలన మనం వర్ధిల్లుతాం. చెడ్డ మాటలు మాట్లాడతారు, అయినా సరే యేసయ్య గారు చెప్పాడు, ఒక నింద వచ్చిందంటే ఒక 100 అన్నాడు. రాని కొన్ని సందర్భాల్లో మన తోడపుచ్చిన వాళ్ళే మనకి విరోధంగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో మన సంఘంలో ఉన్న వాళ్ళే మనకి విరోధంగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలలో మనం ప్రేమించిన వాళ్ళే మన మీదకి కాళ్ళు లేపుతారు. కొన్ని సందర్భాల్లో మనం ఇష్టపడ్డ వాళ్ళే మనకి శత్రువులుగా అవుతారు. కొన్ని సందర్భాల్లో మనం ఎవరినైతే మనం మాదిరిగా పెట్టుకున్నాం వాళ్ళే మనకి విరోధులు అవుతారు. కొన్ని సందర్భాల్లో మనం ఎవరినైతే విస్తారంగా గురిగా పెట్టుకున్నాం వాళ్ళే మనకి శత్రువులుగా మారుతారు. అయినా సరే, అన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే, ఎన్ని వచ్చినా మనం దేవుని యందే ఆనందించాలి. ఎలా ఆనందించాలి? దేవుని యందే ఆనందించాలి. నా దేవుని యందు మీరు ఆనందించుదురుగాక, ఆనందించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు ఆనందాన్ని కలుగుచే. అలా ఆనందాన్ని మనం అనుభవించాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని మనం చేతపట్టాలి, దేవుని వాక్యానుసారంగా మనము నడవాలి. చెప్పండి గట్టిగా, చెప్పండి. మరి కొందరు ఎందుకు దేవుని యందు ఆనందించలేకపోతున్నారు? మైనస్ మాట ఒక మాట చెప్పి నేను 3వ మాటలోనికి వెళ్తాను. ఏబు గ్రంథం. ఎందుకు ఆనందించలేకపోతున్నారు జనాలు దేవుని యందు? మైనస్ మాట. ఏబు గ్రంథం 22, 23, 26 దాకా. ఎందుకు ఆనందించలేకపోతున్నారంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి వాళ్ళ జీవితంలో ఉండటం వలన వారికి ఆనందించలేకపోతున్నారు. వాళ్ళు ఆనందించలేకపోవటం వలన వాళ్ళకి బలం కలగట్లా. చదవద్దులేండి, మీరు రాసుకోనండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోనండి. చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ కొన్ని కఠినమైన మాటలు ఉన్నాయి అక్కడ. అందుకని దేవుని యందు ఆనందించలేకపోతున్నారు అక్కడ రాయబడి. మనం దేవుని యందు ఆనందించాలి, అప్పుడు మనకి బలము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒక ఆయన కొత్త కారు కొన్నాడు. అబ్బా, కొత్త కారు కొని వాళ్ళే ఆనందంలో ఉన్నాడండి. ఆంధ్రాలో ఆనందం మీద కారు వేసుకొని వెళ్తాడు. ఎంత ఆనందంలో వెళ్తున్నాడు. అనస్పెట్లుగా అటు నుంచి ఒక ట్రాక్టర్ వచ్చి ఢీ కొట్టిందండి. ఆయన ఆనందం కాసేపుట్లో ముగించబడింది. ఇద్దరు కొత్తగా పెళ్లి జట్లండి. మొన్న సైలెంట్గా ఇద్దరు పెళ్ళయింది. పాపం వాళ్ళు తప్పు వాళ్ళు కారులో వస్తున్నారండి. వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి. అనస్పెట్టుడుగా లారీ వచ్చేసి కొట్టింది. వాళ్ళ ఆనందం క్షణంలో పోయిందండి. ఇద్దరు భార్యాభర్తలు నవ్వుకుంటా నా ముందు బైక్ వేసుకొని స్పీడ్కి వెళ్తున్నారు. నవ్వుకుంటా అన్యోన్యంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. నేను స్లోగా వెళ్తాను. చాలా ఆనందంగా ఉన్నారండి. వెళ్తా ఉన్నారు. ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఏమండి అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందో తెలియదు, అలా స్లిప్ అయిపోయి అలా పడిపోయారండి. స్పాట్లో ఇక్కడ తల జరిగి ఇక్కడ తలకి దెబ్బ తగిలి స్పాట్లో ఒక వ్యక్తి, వాళ్ళిద్దరిలో ఒకరు చనిపోయారండి. లోకంలో ఆనందాలు కొంచెం కాలమే ఉంటాయి. ఈ ఆనందాలు మనకి స్థిరం ఉండదు. యేసయ్య యందు మనం ఆనందిస్తే ఆనందం ఇక్కడే కాదు, పరలోకంలో కూడా ప్రభుత్వం అంట. ఆయన యందు ఆనందిస్తే మనకు బలం కలిగింది. ఆ బలం మనను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. కొట్టండి చప్పట్లు ప్రభు. హల్లెలూయా. కొత్తగా ఒక ఆయన కష్టపడి పైకి వచ్చాడండి. కష్టపడి ఎన్ని రాత్రులు కష్టపడి పైకి వచ్చాడు. ఇంజనీరింగ్గా చదివాడు. సంవత్సరానికి 48 లక్షలు జాబు పేపర్ తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆనందంతో వస్తున్నాడండి. జాయిన్ కావటానికి వస్తున్నాడండి. ఆ వచ్చేటప్పుడే ఆనందంలో ఆయన ఆనందాన్ని వాట్సాప్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆనందంగా వస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చిందని చనిపోయాడు.
లోకంలో కొన్ని కొన్ని ఆనందాలను మనం చూస్తాం, అవి కనుమరుగైపోతాయి. అందరూ సెల్ఫీ తీసుకుంటా, ఇదిగో దిగుతుంది ఫ్లైట్, ఇదిగో దిగుతుందని, ఇదిగో దిగుతుంది అనుకుంటున్నారండి. సెల్ఫీ తీస్తున్న ఫ్లైట్లో అన్ఎక్స్పెక్టెడ్గా అది ల్యాండ్ అయ్యేటప్పుడు కాస్త బై మిస్టేక్ జరిగి స్పాట్లో అందరూ చనిపోయారండి. లోకంలో కొన్ని ఆనందాలు మనం అనుకుంటాం, ఆ ఆనందాలుగా యేసయ్య వలన మనం ఆనందించాలి. అందుకనే స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నా కూడా స్టెఫెన్ దేవుని యందు ఆనందించి, పరలోకపు తండ్రి నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకోనండి, ఆమేన్, వీరిని క్షమించండి అని కోరండి. లోక సంబంధమైన ఆనందాల కొరకు ప్రాకులాడకండి, లోక సంబంధమైన ఆనందాల కొరకు బ్రతకకండి, దేవుని వలన కలిగే ఆనందం కొరకు బ్రతకండి. యుగ యుగాలు ప్రభుతో ఉంటాము, యుగ యుగాలు ప్రభుతో నడుస్తాము. రాజ్యము ఎప్పుడు అది శిథిలమయ్యేది కాదు. పరలోక రాజ్యము నిత్యము ఉంటుంది, యుగ యుగాలు. మరణము లేనిది, పాపము లేనిది, శాపము లేనిది, ఆకలి తప్పులు లేనిది, సూర్య చంద్రులు లేని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యము చేరాలి మనము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గాడికి ఒక ముసలాం వచ్చింది, అయ్యా ఆనందించాలంట. ఎక్కడయ్యా ఆనందించదు లేదా? ఎక్కువలాగా డాగో అను. ఏందయ్యా ఆగమంట? మరి లేకపోతే ఆగు, ఏంది నీ బాధ అని చెప్పు. అయ్యా ఏం చెప్పానయ్యా నేను? ఏం కావాలి చెప్ప? ఏందయ్యా నాకు ఇంట్లో నెమ్మది లేదయ్యా. ఏడో కొన్నాను చెప్పు, ఏడ్చాను చెప్పు. కొందరు ఏడుతుంటారు, అతను అర్థం కాదు. వాళ్ళు ఏడ్చినట్టు అని ముక్కుని పిండి, ఏడ్చినట్టు అని ముక్కుని పిండి అవతల ఎత్తే అది పోయి ఆయన నోట్లో పడింది. తెలియాలి, కళ్ళ ముందు మా అనుభవాలు చాలా ఉంటాయి. చూడండి, సరేనమ్మా, చాలు ఆగాక చెప్పు, ఏందమ్మా చెప్పమ్మా. అయ్యా ఇంట్లోనేమో బండలు లేవు, ఇంటికి చూస్తేనేమో రంధ్రాలు ఉన్నాయి. రంధ్రాలు ఉంటే నాకేందుకు చెప్తా, మట్టి పోసి పూడవచ్చు కదా. మట్టి పూడ్చినా కూడా మళ్ళీ రంధ్రాలు పడుతున్నాయి. అమ్మా మళ్ళీ తీ, మాకు మళ్ళీ అయ్యా చెప్పాను. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. కింద పండుకుంటే ఏయో వచ్చి కొడుతున్నాయి, నాకు మంచం కావాలా అంది. మంచం కావాలా? దీని కొరక? సరేలే, ఇప్పుడు నీకు ఆనందం లేదు, ఎప్పుడు ఏడిపే, నువ్వేమో ఆనందిస్తానని చెప్తావు. సరేపో, దేవుడు నీకు మంచం ఇస్తాడు పో. ఎప్పుడు ఇస్తాడయ్యా? ఇస్తాడు పో, మంచం ఇస్తాడు దేవుడు నీకు, ఇస్తాడు పో. ఇస్తాడు అంటావా? ఇస్తాడు పో, దేవుడు నీకు మంచం ఇస్తాడు. నువ్వు యెహోవా యందు ఆనందించు. ఒకసారి నవ్వు అని నవ్వమంటుంది, బాగుంది. చాలు ఇంకా మంచి తల్లి పో, ప్రార్థన చేసి పంపించా. ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి పండుకుంది. చిన్న పూరి గుడిసాం. అది కటిక పేదల మధ్యలో నేను సేవ చేశాను. ఎందుకంటే నేను కూడా కటిక పేదవాడిని. ఈ లోకంలో పేదలమే మనం. యేసు ప్రభు కంటే ఎవరు ధనవంతులు ఎవరు లేరు, పేదలమే మనం. కటిక పేదల మధ్యలో సేవ. ఓకే, ఆ రోజు ఇక ఆమె పండుకుందంట ఇంట్లో. ఆమె కూలినాలు పని చేసుకొని డబ్బులు తీసుకొచ్చి చిన్న గ్లాసు వేసుకుంటుంది. ఆ తల్లి డబ్బులన్నీ ఎక్కడికి పోక దొంగోడు ఆ ఇంట్లోకి పోయి, ఏ ఇల్లు దొరక ఆ ఇంట్లోకి పోయి చిన్నగా లోపలికి వెళ్ళిపోయి దొంగలు ఇద్దామని చూస్తే ఏం దొరకలా. ఈ డబ్బులు వేసిన చేసామని చూడు, దాంట్లో చేయి పెడతాంటే చేయి పడట్లా, పైకి లేదంటే చిల్లర ఉంది, గనగన అంటది కదా. ఏం చేయాలి? మొత్తానికి దాన్ని డబ్బాని తీసుకొని చిన్నగా ఏమేమో ఎట్లా పండుకొని నిద్రపోతుంది. వీడు అవన్నీ తీసుకుని చిన్నగా వెళ్దామని ఇంకా చూస్తుంటే ఆ ఇంటికి రంధ్రాలు ఉన్నాయి, ఆ చిన్న బెజ్జాలు ఉన్నాయి కదా. ఆ బెజ్జాల్లో నుంచి తేలు వచ్చి ఇతను కొట్టింది. ఎవరిని కొట్టింది? దొంగను అని. ఆ కుట్టిన దానికి దులుపుకోలేక అడుగు తీసి ఆమె మీద వేసాడు. ఆమె బ్యాగ్ వేసిందంట. దొంగ ఎవరు దొంగలేదు, పెద్దంగారమ్మా అప్ప అంటున్నాడట. వాళ్ళు చెప్పిన సంగతి అబ్బా అంటే అని చెప్పేసి దొంగలు మా ఇంటికి వచ్చాను. ఆమె గట్టిగా పట్టుకొని
అతను అంటే ఆగమ్మ, నువ్వు పెద్దగా కేకేసే ఉంటే ఒక్క గుద్దుతా. ఆ దొంగోడు భయపడిపోయి అమ్మో వీడు గుద్దునని గుద్దుతాడు, నేను చస్తాను అనుకుని ఆగిపోయి అంతే ఉంది. అతను అయ్యా అని ఆ దొంగ ఏడుస్తున్నాడంట. ఏడుతుంటే ఏమైంది అయ్యా నీకో ఏడుతున్నా దొంగోడు అంటే అరితే మరి ఏమైంది అయ్యా నీకు? ఇదిగో ఎందుకు కుట్టింది అన్నాడు. అయ్యా తేలు కుట్టింది ఏం చెప్పింది. సరే నేను ఇది చూస్తే నిజంగా తేలు అది పక్కకు పోయింది, దాన్ని కొట్టాడు, చంపేశాడు. ఇక ఆ తేలు కుట్టిన కాలుతో ఆ దొంగడు ఏడుస్తూ ఉంటే ఈ తల్లి మందిరంలో ప్రార్థన చేసిన కొబ్బరిని బొడ్డి తీసుకొని, అయ్యా దొంగతనాలు చేస్తే తేళ్ళు కుడతాయి, చేయకూడదు, తప్పు, మనం దేవుని ఎందు ఆనందించాలా మా పాస్టర్ గారు చెప్పాడు అని ఆ కొబ్బరి నన్ను తీసి ఆ తేలు కుట్టిన చోట రాసి ఏం ప్రార్థన చేసింది. మొత్తానికి అది రాసిన తర్వాత ఆయనకి ఆ బాధ తగ్గిపోయింది. కూర్చొని మళ్ళీ ఆయన కూర్చోపెట్టి అప్పుడప్పుడే చిన్న మూడు కేజీలది ఏదో ఉంటే సిలిండర్ వెలిగించి ఆ పాలు కొద్దిగా కాసి ఒక గ్లాస్ పాలు ఇచ్చిందంట తాగు అని. దాన్ని అతను తీసుకొని కూర్చొని దొంగోడు తాగుతా. ఎన్ని ఇల్లు దొంగతనం చేసినా ఇంత ప్రేమ చూపించినా, నువ్వు ఇంత ప్రేమ చూపించావని ఆమె మీద ఇష్టం కలిగి వెళ్ళిపోయేటప్పుడు 10,000 డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడంట. కొట్టో చాపెట్ల గట్టిగా ఎంత 10,000 ఇచ్చిపోయాడు. మరుసటి రోజు ఆదివారం వచ్చింది, సాక్షి చెప్తారు. మరే ఏదో మైకి ఇచ్చాను కదా సాక్షి చెప్పాను. మరే పోయిన వారంలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడు, నేను చెప్పే మంచం కాలేదు. ఏం జరిగిందో నేను కూర్చొని చూస్తాను, నేను చెప్పిద్దాను. పాస్టర్ గారు ప్రార్థన చేసిపోయిన తర్వాత దొంగడు పట్టాడు మాట. ఇదేం సాక్షి బాబోయ్, నేను ప్రార్థన చేసిన తర్వాత దొంగడు ఇదే సాక్షి చెప్పేదని. నేను దొంగడు పడ్డాడు, వాడికి తేలు కుట్టిందా? నేను ఆశీర్వాదం రాశావా? వెళ్ళేటప్పుడు 10,000 డబ్బులు ఇచ్చిపోయాడా? ఇవన్నీ చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఇప్పుడు ఏం చేశావు అని చెప్తుందని. నేను మంచం కొనుక్కున్నా. ఏమనుకుంది? దేవుడు ఇచ్చాడా లేదా? ఆనందాన్ని కలుగు చేశాడు. సరేనని సాక్షి విని చాలా సంతోషపడ్డాను. ఆమె ప్రార్థన చేసి పంపించా. వెనక మాలో ఒక 2 ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తే రాండి అమ్మంటే వాళ్ళకి చేయి అంటున్నారు. వాళ్ళందరూ చేశాను. వీళ్ళిద్దరు వచ్చారు. ఏందమ్మా అన్న? ప్రార్థన చేయన్నా అన్న. ఎందుకమ్మా అన్న? మా ఇంట్లో కూడా దొంగలు పడాలి. ఎందుకు అన్న? వాళ్ళకి 10,000 వచ్చినాయి కదా. ఆశ దోష తప్పు కదా. అది కాదు, మనం యెహోవా యందు ఆనందిస్తే దేవుడే కార్యం చేస్తాడు. చెప్పండి అల్లు చెప్పండి. మూడో చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 వచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31 వచ్చు. ముగిస్తాను. చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవుడు మీకు నూతన బలాన్ని అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. ఇప్పుడు చెప్పండి, ఒకటి ఎవరికి బలం కలిగిద్ది? ఇప్పుడు చెప్పాలి. ఒకటి ఆయన నమ్ముకునే వారికి బలం కలిగి. రెండోది ఎవరికి బలం కలిగిద్ది? ఆయన యందు ఆనందించుట వలన బలం కలిగిద్ది. మూడోది ఎవరికి బలం కలిగిద్ది? ఎదురు చూడాలి. ఎవరి కొరకు? యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం బలాన్ని పొందుకుంటారు? నూతన బలాన్ని పొందుకుంటారు. అందుకని చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. ఆమేన్. ఇప్పుడు మనం బలం పొందాలంటే ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, ఎవరో వస్తారు, ఏదో ఆదరిస్తారు, ఎవరో వస్తారు, ఏదో మనకి మేలు చేస్తారు అని వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు చూస్తాం కాదు. మోకాళ్ళ నుంచి ప్రభు కొరకు చూడండి. ప్రభువే మీ యొద్దకు వస్తాడు. బైబిల్లో రాయబడింది. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఆ చివరి వచనాలు ఏముందో తెలుసునండి. ఆయన నామమును స్మరించు వారి యొద్దకు ఆయన వచ్చి ఆశీర్వదిస్తాడు. ఆయన
మన యొద్దకు వస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు ఆయన. అందుకని మూడోది, దేవుని కొరకు ఎదురు చూడాలి. మనుషుల కొరకు కాదు ఎదురు చూడాల్సింది. ఎవరి కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు ఎదురు చూడకూడదు. దేవుని కొరకు ఎదురు చూడాలి. రా ప్రభా, రా ప్రభా, రా రా ప్రభా, నేను నీతో మాట్లాడేది. రా ప్రభా, నా సమస్య ఇది ఉంది, దీనికి పరిష్కారం చెప్పారు. రా ప్రభా. మీరు మోకాళ్ళ నుంచి గదిలో ప్రభువుని పిలవండి. మోకాళ్ళ నుంచి ప్రభువుని పిలవండి మీరు గదిలోనికి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందుకొచ్చి కూర్చుంటాడు, నీతో మాట్లాడతాడు, నీతో ముచ్చటిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? ఓపిక కలిగి చూడాలి. ఓపిక కలిగి చూస్తే బలము కలిగిద్ది. ఓపిక కలిగి చూస్తే బలపరుస్తాడు. నీకు బలము కలిగిద్ది. ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, అబ్రహాము ఎండవేళల దేవుని కొరకు ఎదురు చూస్తామన్నాడు. సింధూర వృక్షం కింద కూర్చొని ఎదురు చూస్తామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఎదురు చూసి అబ్రహాముకి కంటపడ్డాడు దేవుడు. అబ్రహాము దేవుడిని పిలుచుకున్నాడు, ఇంట్లోకి తీసుకెళ్ళాడు. చిన్నపాటి భోజనం విందు ఇచ్చాడు. దేవుడు ఆ విందులో పాల్పొంది భోజనం చేసి వెళ్ళేటప్పుడు చెప్పాడు, మీటికి వచ్చే సంవత్సరానికి నా కొరకు ఎదురు చూసి, నా కొరకు ఎదురు చూసి కాచుకున్నావు. నేను వచ్చేదాకా నీవు ఇక్కడ ఉన్నావు. నేను వచ్చాను, వచ్చిన నాకు ఇంత ప్రేమను చూపించావు. మేటికి నీకు వాగ్దాన పుత్రుడు పుడతాడు. ఆమేన్. ఎదురు చూసిన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక సువార్తమానం 17వ అధ్యాయం 17వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు ఆ రోడ్డు పక్కన ఉన్నారు. యేసు ప్రభు అటు వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు ఇటే వస్తాడు. వాళ్ళ విశ్వాసం చూడండి. యేసు ప్రభు ఇటు వస్తాడు. ఇటు వస్తే మన కుష్ఠరోగాన్ని ఆయనకు చూపించవచ్చు. మన వ్యాధి తొలగిపోద్ది. మన బ్రతుకుగా మారిపోద్ది. మన జీవితంలో చైతన్యత కలిగిద్ది. ఒక నూతన సృష్టిగా మనం మార్చబడతాం. నూతన బలాన్ని పొందుకుంటాం. మన స్థితి మారిద్ది, గతి మారిద్ది అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు కావాలని అదే మార్గాన్ని యేసయ్య వెళ్ళాడు. ఆమేన్. యేసు ప్రభు వెళతా ఉంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారండి. అప్పుడు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభుని చూసి వాళ్ళు అన్నారు, అయ్యా యేసయ్యా అని కేకేశాడు. యేసు ప్రభు అన్నాడు, నా వలన మీకేం కావాలి అని ప్రభుతో వాళ్ళు చెప్పుకున్నారు. మా కుష్ఠి రోగం తొలగిపోవాలి, మేము బలాన్ని పొందుకోవాలి. యేసయ్య చెప్పాడు, మీరు వెళ్ళిపోయి యాజకులను చూపించుకోపోయినాను. వాళ్ళు మార్గంలో 10 మంది వెళుతూ ఉండగానే దేవుడు నూతన బలాన్ని ఇచ్చాడు. నూతన బలాన్ని ఇచ్చాడు. నూతన బలాన్ని ఇచ్చాడు. నూతన బలం పొందుకున్నారు. గతి మారింది, స్థితి మారింది. వారు కన్నెల కాదు కట్టబడింది. ఇక జీవితంలో లేవలేము, ఇక జీవితంలో మేము బ్రతకలేము, జీవితంలో విలువ లేదనుకునే వారు అసలు క్షణమున చిగురాకు వలె వృద్ధి నొందాయి. ఎందుకో తెలుసా? నేను ప్రకటించే దేవుడు చరిత్ర కలిగిన వాడు, ఎదురు చూసేవారి పక్షాన అద్భుతాలు చేయవాడు, బలాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి వదిలిపెట్టినందుకే 11 సంవత్సరాలు పట్టింది నాకు. మళ్ళా ఇప్పుడు వదిలిపెడితే వెళ్ళాలి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. చూసారండి 10 మంది కుష్ఠరోగులకి స్వస్థత కలిగింది. లోకా సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ఏముందో తెలుసునా? చిన్న మాట చదవండి. ఈ మాట మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒకసారి చదవండి. ఆ మాట ముగిస్తాను, నేను వస్తాను, ముగింపులోకి వస్తాను. చదువుమా. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి అదుగో అతను ఎప్పుడొచ్చునో అని అతని కొరకు ఎదురు చూచువారు. అది ఎలా ఉండాలి? మనం 10 మందిని పెళ్లికి పిలిచాడు దేవుడు. పెళ్లికి పిలిస్తే ఆయన కొద్దిగా లేట్ చేసి వెళ్ళాడు. ఏంది ఇంకా రాలేదు? మళ్ళీ ఆయన పిలిచి ఆయన నిద్రపోతున్నాడు. ఏంది రాలేదు అని ఒక మారుతా అట్లా అనమాకో. ఏంది అట్లా అంటే వస్తాడు ఆయన ఖచ్చితంగా. దూరుగా ఏంది వచ్చేది ఇంత టైం? వాళ్ళు మాట్లాడుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయారు. 10 మంది నిద్రపోయారు. బుద్ధి కలిగిన కనికల గురించి తెలుసు. 10 మంది నిద్రపోయారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కొనండి అంటే అప్పుడు తక్కువ లేచారు. 5 మంది దివిటీలు వెలిగాయి, 5 మంది ఆరిపోయి. ఆ ఛాయ రూపే ఈ మాట. పెళ్లి కుమారుడు వస్తాడు ఈ భూలోకానికి. ఈ భూలోకపు తలుపు తట్టి వస్తాడు.
వచ్చినప్పుడు ఎవరైతే ఆయన కొరకు ఈ భూమి మీద ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళందరూ పెళ్లి విందులోకి కొనుక్కోబడతారు. ఎక్కడికి చెప్పండి? పెళ్లి విందులోకి కొనుక్కోబడతారు. ఇక ఆ విందులోకి వెళ్ళిపోతే ఇక ఎలా ఉంటుందంటే అది వర్ణించలేదు. హల్లెలూయా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగా ఏమవుదునో అని యేసన్న గారు పాడినట్లు పరిశుద్ధులందరూ చూస్తాం. మహిమ విరజిమ్మబడుతుంది. అందుకనే ఇక్కడ చాలా చక్కగా రాయబడింది ప్రియులారా, మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎవరి కొరకు? ఆయన కొరకు ఎదురు చూడాలి. అలా ఎదురు చూసే మనుషుల్లాగా మనం ఉండాలి. ఆయన వస్తాడు, ఆయన కొరకు ఎదురు చూసే మనం ఎత్తపడతాం. నిజమండి, ప్రభు వస్తాడు, ఎదురు చూస్తారా? లేపబడతాం. ఈ మధ్య ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, రేపు రాత్రి యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పాడు సంఘానికి. ఇప్పుడు అన్ని బోధలు, తారుమీర బోధలు వచ్చింది. సంఘమా నిద్రపోవద్దు నువ్వు మెలుకోకునండి, ఈ రాత్రే వస్తాడని చెప్తే పాపం ఒక ముసలామా ఇంకా వస్తాడు వాకిల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుందంట. 4 గంటలైనా రాదు, కుర్చీ వేసుకుని కూర్చొని నిద్రపోయింది. మొత్తానికి దొంగోడు మాత్రం వచ్చి తీసుకుపోయాడు, మొత్తం తీసుకుపోయాడు. అట్లా ఉన్న ఈ రోజులు అలా కాక మనం దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటాం. చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. ఎదురు చూడాలి, ఓపికతో ఎదురు చూడాలి. ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే కదా యేసు ప్రభు వస్తాడేమో చూద్దామని జక్కయ్య చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు వచ్చాడు, జక్కయ్య ఆశను చూశాడు, దిగిరా ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. వచ్చా, ప్రభు తీసుకొని పోయా, పరిశుద్ధుల సముఖంలో చేర్చా. అందుకనే కృప పొందుకోవాలంటే ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఆ మధ్య గొడవల పండుగలో పని చేస్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. పని చేస్తుంటే ఒక ఆయన ఫోన్ చేస్తాడు, పాస్ గారా ఎక్కడున్నావు అన్నాడు. అయ్యా గొడవల పండుగలో పరిచయం అయిపోయిందిగా, కోటాలు అయిపోయినాయిగా, సభలో అయిపోయినాయిలే, 2 రోజులు ఆగి వస్తాను. కాదు ఎప్పుడు వస్తున్నావు చెప్పు అన్నానులే, కానీ రేపు వస్తున్నానులే, బయలుదేరి వస్తున్నా. ఎందుకో అన్న, ప్రార్థన చేయాలా అన్నాడు. ఏమైంది అన్న, జ్వరం వచ్చిందే అన్నాడు. సరే ఫోన్ చెవి దగ్గర పెట్టుకో, ప్రార్థన చేస్తాను. నాకు కాదా అన్న. మరి ఎవరికి? గేదకే. ఎవరికే? గేదకే. మరి ప్రార్థన చేశానా అన్న, ప్రార్థన ఫోన్ ఎక్కడుంది, ప్రార్థన చేశానా అన్న. కాదా, నువ్వు వచ్చి ప్రార్థన చేయాలని. సరే చేస్తలే, వస్తానులే, రేపు వస్తానులే అన్న. కొంచెం గొడవల పండుగ పరిచయం చేసి అలిసిపోయి వచ్చాను. మొత్తానికి చర్చి దగ్గరకు వచ్చాను, కానీ వేడి ఎక్కువైపోయి బాగా లేగలేక సాయంత్రం వస్తానులే అని ఫోన్ చేస్తే వస్తావా రావా, నీ కొరకు ఎదురు చూస్తున్నా, చూడు వస్తా, 1 గంట తర్వాత వస్తానులే అన్నాను. నిద్రపోయానండి. అక్క లేపల, అక్కకు తెలియదు కదా పాపం, లేపల. నేనంతే నిద్రపోయాను. 4 గంటలకు వస్తానని ఆయన ఎదురు చూస్తున్నాను. నాకు టైం 4:30, 5 అయింది. 4:30, 5 అయింది. ఇంకేముంది, ఇక వస్తాడని ఆయన ఎదురు చూశాడు. నేను మిస్టేక్ నిద్రపోయాను. ఇక ఆయనకు పాపం వచ్చింది. పాస్టర్ గారిని రామంటే రాడా అనే ఉగ్రుడైపోయి, పాస్టర్ గారు రామంటే రాడా, అక్క పాప మెత్తగా, పాస్టర్ గారు రామంటే రాడా, వస్తాడులే అయ్యా, తొందరపడ కాసేపు ఎదురు చూద్దాం. ఏంది చూసేది, చూసి జీవితం అయిపోయి చూడటం గీతం. పాస్టర్ గారు వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఆయన ప్రార్థన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నేనే చేస్తా. ఎవరికండి? గేదెకి నేనే చేస్తా అని. ఏమండి, గేదె దగ్గర పోతే గేదె పాపం జలుబు చేసి అది ఏదో ఏమైందో మనకు తెలియదు, బలహీనత అయిపోయింది. ఇక పోయి పాస్టర్ గారు వస్తే ఎంత, రాకపోతే ఎంత, నేను నీకు శాతం తగ్గిపోతే చూడ అన్నాడంట. గేదెకి సమాధానం చెప్పింది. సరే అంటారు, అనలేదు కదా, చూడ దెబ్బకు బాగుపడతా అని ఆయన ఆలోచన చేసి ప్రార్థన చేసినా మనం చేసినా తగ్గదు అనుకుని పశువుల దాట దగ్గర వెళ్ళిపోయి, పశువుకి ఎట్టు అయింది ఎట్టంటే ఆయన గొట్టాలు ఇచ్చాడంటే, ఇన్ని గొట్టాలు, 4-5 గొట్టాలు తీసుకెళ్ళేసాయి, తగ్గిపోద్ది పోనాడు. ఆయన వచ్చి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసేది ఏంది, గొట్టం ఎత్తి దెబ్బకి కథం అని గేదె దగ్గరకు వచ్చి, ఇదిగా ఈరోజు నీకు జ్వరం జలుబు కథం అని ఆ గేదె దగ్గరకు వచ్చి మాట్లాడి, నోరు తెరవా అన్నాడంట. నోరు తెరిచింది గేదె, నోరు తెరవదు కదా, లాభం లేదని. మీకు తెలుసా అండి, ఊదురు కొట్టం తెలుసా, ఊదురు కొట్టాలి తెలుసా, మనం ఊదుతాం కదా, గ్యాస్ సిలిండర్ రాకముందు మనం ఊదేదే కదా, ఊదురు కొట్టం తీసుకొచ్చాడు ఆయన. పాస్టర్ గారు వచ్చేదండి, ఎంతసేపు చూస్తారు,
దెబ్బకి నీ జర కథ అని నలుగురా అని గొట్టం తీసి ఈ ఊదురు గొట్టం తీసి గేదెను పట్టుకొని నోట్లు పెట్టాడు. ఏంది ఊదురు గొట్టం పెట్టి జేబులో ఉన్న గొట్టం మాత్ర గొట్టం తీసి అట్టేశాడు. ఈ గొట్టంలో వేస్తే అది మధ్యలోకి పోయి అటుపోవట్లేదు ఇటుపోవట్లేదు. మింగో అన్నాడు. అది ఎట్ట మింగిద్ది? మింగమంటే అది ఎట్ట మింగిద్దండి? పోట్లేదు. ఆ గొట్టం లోపల ఈ గొట్టంలో ఆ గొట్టం అటుపోవట్లేదు ఇటుపోవట్లేదు. మింగవా? మింగలేదు చెప్పటా అని ఆలోచన వచ్చింది. ఊస్తే గొట్టం లోపల బద్దని ఈయన నోరు తెరిచి ఎట్ట పెట్టి గొట్టాన్ని ఎట్ట ఓదబోయాడండి. దానికి గాలి ఎక్కువ కదా, అదే ఊదింది. ఆ గొట్టం కాస్త ఈయనకు పోయింది. ఆయనకి వస్తుంది గొట్టం ఆయన నుంచి వస్తుంది. పిలిచాడు ఓమ్మే అని పిలిచాడు. వాళ్ళ సతీమణిని పిలిచాడు. ఓమ్మే ఏంది అయ్యా ఇట్లా ఎందుకు పౌరులు పిలుస్తాను మరే గేదె గొట్టం వేసిందే నాకు చివరిగా గేదె ఎట్టేస్తుంది గొట్టం ఇదిగో ఇటు పెట్టే ఇట్లా ఓతపోయా అదే ఊదింది లోపల పోయింది. నేను అంటాను కొంచెం నేను వచ్చిందా కొద్దిగా ఎదురు చూస్తే బాగుండేది కదా. వేరేగా అనుకోవద్దండి, వేరేగా భావించవద్దండి. కొన్ని సందర్భాల్లో దేవుడే మన కొరకు ఆలస్యం చేస్తాడు మన జీవితంలో మేలు చేయటానికి. ఎందుకంటే మన సహనాన్ని పరీక్షించడానికి, మన ఓర్పును పరీక్షించడానికి. ఇంకా నాకు మెలకు వచ్చి 5 గంటలప్పుడు 5:30 లేచి ఫోన్ చేసి అయ్యారో అన్న అంటే అయ్యా అన్న వస్తున్నా బయలుదేరి వస్తున్నా ఇంక లేదు అయిపోయా సరే నేను పాపం గొట్టం వేసుకున్న కాడి నుంచి పాప ఆయనకి తెంపులేదు, ఆ బాత్రూమ్ తెంపులేదు, మొత్తానికి అల్లాడిపోయాడు. నేను వెళ్ళిపోయి చిన్న ప్రార్థన చేసి బాధపడి హక్కును చేర్చుకొని అట్లా ఆనించుకొని మనసారా ప్రార్థన చేశాను. ప్రభా అన్నాను రాలేకపోయాను, ఈయన ఇట్లా అయిపోయాడు, క్షమించు ప్రభా, ఈ విషయంలో నాదే పొరపాటు ఉంది, మాట ఇచ్చాను కానీ మాట నెరవేర్చలేకపోయాను, అందుకే ఇలా ఉద్రికుడైపోయి దూకాడు. ప్రభు ప్రార్థన చేసి గుండె మీద చేయి పెట్టి ప్రార్థన చేసి యువతలకు వచ్చాను, నా దేవుడు బలపరిచాడు. అందుకని ఒకటి ఆయన నమ్ముట వలన బలము కలిగిద్ది, రెండోది ఆయన యందు ఆనందించటం వలన బలము కలిగిద్ది, మూడోది ఆయన కొరకు మనం ఎదురు చూచటం వలన బలము కలుగుతుంది. నా దేవుడు మిమ్మలను బలపరుచునగాక. ఈ వాక్యాన్ని మీ వినికిడిలో స్థిరపరచునగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.